కేసు. ఆయన ఏమన్నాడంటే, డాడీ మా మామయ్యే తాటాకు పట్లు మిగిలిపోనియి, ఏదో ఈ పీకేసింది అని పక్కన పెట్టారు, ఆ పట్లు తెచ్చి ఇక్కడ చెట్టేసి ఉంటాను, కొంచెం వేసి పెట్టవా అన్నాడు. ముందు ఈ పాత తీసేయి అప్పుడు చెప్తాను అన్నాడు. పాత తీసేసిన తర్వాత అది ఆ గోళ్ళు ఎలా ఉన్నాయంటే ఇలా ఊగుతూ ఉన్నాయి అనమాట. మీ మీద పడితే చచ్చిపోతారు, ఎవరి మీద పడితే చచ్చిపోతారు అయ్యి, ముందు గోడ పడగొట్టాను అన్నాను. గోడ పడగొట్టేశాం. ఈ ఒక్క గోడ ఎక్కువ గోడ అని మొత్తం గోడని పడగొట్టేశాం. అప్పుడు అన్నాను, ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, అది పాకలో చెట్లు వద్దు అన్నాను. అయ్యి బాబోయ్ ఇల్లా అన్నాడు. ఆ ఇల్లా అన్న ఆయన ఏమండి, మా కోళ్ళు అడిగింది, ఇక్కడ ఇల్లు అవుతుందా, మాకు ఇంత ఇల్లు కావాలి, ఎల్లాకారం ఇది కావాలి, ఇలా 2 బెడ్రూమ్లు కావాలి అంటే అన్నీ అయ్యి మీ ఇంటి ముందు కోరొస్తుంది అన్నాను. అంత అవుతుందా అంటే అవుతుంది అన్నాను. ఆ విధంగానే అది కట్టిన తర్వాత మళ్ళీ దాని పైన ఏమండి 3 పోర్షన్లు అద్దెకుంటాను కట్టడం జరిగింది. దాని పక్కన పాత ఇంటి మీద మళ్ళీ పోర్షన్ వేయడం జరిగింది. దానిపైన ఇంకొక 2 వేయడం జరిగింది. మొత్తం ఆ ఇల్లు ఓపెనింగ్ చేస్తుంటే జ్యోతిబాబు గారు అన్నారు కదా, ఇది కాలనీ ఓపెనింగ్ లాగా ఉంది కానీ ఇల్లు ఓపెనింగ్ లాగా లేదు అన్నారు. ఆ ప్లాన్ ఏంటంటే ఎవరికీ అర్థం కాలేదు, మేతులు కూడా అర్థం కాలేదు. పొద్దున్న 8-8:30 అవుతున్నా పోను, డాడీ నువ్వు రావాలి ఇక్కడ మేతులు చెప్పాలి, ఎందుకంటే ఏది ఎలా చేయాలని 6 నెలల పాటు దాని విషయమై ప్రతిరోజు వెళ్ళటం, వాళ్ళకి చెప్పడం, ఆ రోజుకి మట్టికి. మళ్ళీ రేపటి చెప్తే మాకు రేపటికి అర్థం కాదు, మళ్ళీ రేపు రైండి అనేవారు. కానీ దేవుని యొక్క మహాకృప బట్టి ఇలా చూసినప్పుడు చక్కని భవంతులుగా బిల్డింగ్గా తయారైంది. అలాగనే మనకు తెలియదు, చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఇంత సరిపోతలే అని అనుకుంటాం, దేవుడు అంత ఇవ్వాలనుకుంటున్నాడు. మనమేమో ఏమంటే లెక్కట్టి ఇంత సరిపోద్ది అనుకుంటాం. నేను తూములు ఇప్పుతాను అంటాడు, ఆకాశ తూములు ఇప్పేస్తాను అంటాడు ఆయన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన గొప్ప దేవుడు. ఆయన ఏమంటే అటువంటి దేవుడిని కలిగి ఉంటాం మనం నిజంగా ధన్యులం. అదే ఆమె సంతోషం, ఆ సాక్ష్యం చెప్తూ ఇటువంటి దేవుడిని కలిగి ఉంటాం మనం ఏమండి చాలా ధన్యులం అండి. మంచిదండి. మరి ఈ సమయంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. మరి మన మధ్యకి మంచి దైవజనులు ఉన్నారు, వారికి కొంత సమయాన్ని ఇస్తున్నాను, వారు కొంత సమయాన్ని మాట్లాడతారు. తర్వాత నేను కూడా కొంత సమయాన్ని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మరి ఈ సమయంలో మన సూర్యబాబు గారు వచ్చి ప్రార్థన చేస్తారు. తర్వాత దైవజనులు వాక్యాన్ని అందిస్తారు. ఎక్కడున్నారు? అందుబాటులో ఉండాలి, రావాలి. ప్రార్థన చేసేవాళ్ళు పాటలు. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకం కలిగినటువంటి మా దేవ, నీకు వందనాలు, కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ రాత్రికాల సమయంలో నైనా ప్రభువా, ఈ కుటుంబాన్ని ప్రేమించి నైనా ప్రభువా మీరు చేసినటువంటి అద్భుతమైనటువంటి కార్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఈ విధంగా గృహాన్ని ప్రభువా నివాస యోగ్యంగా ప్రభువా నైనా వారు తయారు చేసుకోవడానికి మీరు ఇచ్చిన నీ అనాదికాల సంకల్పాన్ని బట్టి నీకు కృతజ్ఞతా స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ విధంగా నైనా ప్రభువా, అలాగే నైనా ఈ గ్రామం అంతా కూడా నైనా ప్రభు సంచరించి నీ సువార్తను ప్రకటించడానికి ప్రభువా మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ దినాన్ని బట్టి నీకు ఎంతగానో ప్రభువా నైనా తండ్రి వందనాలు తెలియజేస్తున్నాం. ప్రభువా ఈ సమయంలో ఇంతవరకు నేను స్తుతించడానికి, ఈ నామాన్ని కీర్తించడానికి, అయ్యా ప్రభువా మీ నామాన్ని హెచ్చించడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. అదేవిధంగా ప్రభువా ఈ రాత్రి ఈ సువార్త అయ్యా ప్రభువా కూడికలో నైనా ప్రభువా ఈ సభలో మీరు మాట్లాడండి ప్రభువా. నైనా మనిషి మాటలు ఏ ఒక్కరికి కూడా ఉపయోగపడవు, కానీ ప్రభువా నీ మాటలు అయ్యా ప్రభువా అయ్యా తండ్రి కృంగిన వారిని లేవనెత్తుతుంది, అయ్యా ప్రభు బలహీనులను బలపరుస్తుంది ప్రభువా. నీ మాట నేను వెల్లడగటతోడనే ప్రభువా అనేక మంది జీవితాల్లో వెలుగు కలుగుతుంది. కాబట్టి ప్రభువా అటువంటి ప్రభువా నేను వాక్కు చేత ప్రతి ఒక్కొక్కరిని దర్శించమని అడుగుతున్నాను ప్రభువా. నీకు వందనాలు. ఈ రాత్రి ఎందరికైతే ప్రభువా అయ్యా నైనా తండ్రి ఈ మాటలు అవసరమో నైనా ప్రభువా నైనా వారందరితో కూడా నేను ఈ స్వరం ద్వారా, ఈ మైక్ యంత్రం ద్వారా నేను అనేక హృదయాలు తెప్పరిల్లినట్లుగా నీ వాక్కు వారిని బాగు చేసినట్లుగా, వారి జీవితాల్లో నూతన కార్యం చూసినట్లుగా ప్రభువా అయినా తండ్రి ఈ రాత్రి మీరు కార్యం చేయండి. మాట్లాడుతున్నటువంటి ఈ దాసులను మీరు బలపరచండి, మీరు అభిషేకించండి, ఆత్మ నడిపింపుని దయచేయండి ప్రభువా. నీకు వందనాలు అయ్యా. నీ మహోన్నతమైనటువంటి కార్యం ప్రభువానైనా ఈ గ్రామం అందరూ చవిచూచినట్లుగా ప్రభువా అయ్యా నువ్వు దేవుడు అనేటటువంటి సత్యం ఈ గ్రామం ప్రతి నోట వినబడినట్లుగా, ప్రతి ఇంట నువ్వు దేవుడు అని గ్రహించినట్లుగా ప్రభువా అయ్యా ఒక అద్భుతమైన కార్యం రాత్రి నీ స్వరం ద్వారా ప్రతి హృదయంలో మానవుని హృదయాల్లో మార్పు కలిగించినట్లుగా ప్రభువానైనా మీరే కార్యం జరిగించి మహిమ పొందమని నిలబడుతున్న దాసులను మరొకసారి మరుగుపరిచి నీ మహిమగల వాక్యాన్ని వెల్లడి చేయమని యేసు ఉన్నతమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ సమయంలో
మరి అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని మనం విందామండి. అలాగే ఈ స్వరం ఎంతలోకి వినిపిస్తుందో వింటున్న వారందరూ కూడా దేవుని యొక్క మాటలు ప్రతి ఒక్కరికి కూడా మేలు చేసేవే. ఎలుగు ఎంత అవసరమో, నీరు ఎంత అవసరమో, గాలి ఎంత అవసరమో, అంతకంటే అవసరమైంది దేవుని మాట. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో దేవుడు ఈ గ్రామాన్ని, ఈ ప్రజలందరినీ కూడా ప్రేమించి ఈ రాత్రి ఈ యొక్క ఆశీర్వాదం గారి యొక్క కుటుంబం ద్వారా, ఈ గృహ ప్రతిష్ఠ ద్వారా మరి దేవుని తన యొక్క ఉద్దేశాలను, తన వాక్కులను వినిపించి ప్రతి ఒక్కరిని కూడా మరి ప్రేమిస్తున్నాడు, రక్షించాలనే ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరిని ఆహ్వానిస్తున్నాం. దేవుడి మాటలు మీరు ఎక్కడున్నా వినండి, దేవుడు మిమ్మల్ని రక్షించునుగాక. మంచిది. ఈ సమయంలో దైవజనులకి సమయాన్ని అప్పగిస్తున్నాను. వారు మంచికి రావటానికి దేవుడి యొక్క మహాకృపను బట్టి వారు ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ మరి ఈ సమయాన్ని వారికి అప్పగిస్తున్నాను. అందరూ బైబిల్ గ్రంథాలు తెరవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయాన్ని చదువుకుందాం. అందరూ చదువుతారా? ఎంత గొప్ప సాక్ష్య సమూహం! మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులపెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తదము. ఆయన చాలండి. సర్వకృపానిధివైన మా తండ్రి, ఈ సమయం నాయన ఈ ప్రాంతం అంతా నీవెంత గొప్ప దేవుడివో తెలుసుకోవడానికి ఈ యొక్క నీ బిడ్డ ప్రార్థించినట్లుగా నాయన గృహం విషయంలో అయితే నాయన దైవజనులు మాట్లాడతారు కనుక కేవలం నాయన కొద్ది సమయం సాక్ష్యం ద్వారా అనేక మంది ఈ రాత్రి నిన్ను తెలుసుకోవడానికి, నిన్ను అర్థం చేసుకోవడానికి అటు రీతిగా అనేక హృదయాలు తెరవండి అయినా తండ్రి. మీరు హృదయం తెరిసే దేవుడు అయినావు. హృదయం తెరవబడినప్పుడు ఆ హృదయంలోనికి మీరు వెళ్ళి ఆ యొక్క వ్యక్తిని మీరు నడిపిస్తారు కనుక ఈ రాత్రి ఎవరికి ఏ మాట అవసరమో ఆ మాటను బోధకులుగా మీరే వారికి అందించమని గొప్ప బోధకుడైన యేసునామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. దేవనామమున మీకు శుభములు కలుగునుగాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన కృప మీ అందరి మీద కుమ్మరించునుగాక. సాధారణంగా ఇంటి గురించి ఎన్నో ప్రసంగాలు మీరు దైవజనుడి ద్వారా వినుంటారు. ఏమన్నా అర్థమవుతుందా? ఇంటి గురించి ఎన్నో గృహాలకి ఆ మహానుభావుడు వచ్చి ఇలా గృహప్రవేశాలు చేసి ఆ గృహంకి సంబంధించిన వాక్యాలు మీకు అందించాడు. దేవుడు అందించారు, ఆయన మీకు అందించారు. ఇప్పుడు ఇక్కడ అవసరమైంది సాక్ష్యం. ఎందుకంటే ఈ ఏరియాలో ఉన్న అందరూ కొంచెం ఇన్స్ట్రుమెంట్స్లో చుట్టాలు వారికి కావచ్చు. మేము వెళ్ళి చూస్తే మాకు కూడా అయి ఉంటారు. కానీ అసలు దేవుడిని తెలుసుకోవడం ఎలా ఏంటి అంటే ఏ మనిషి కూడా యేసు ప్రభువారు అంటే ఇష్టపడదండి. ఎవరికి యేసు ప్రభువారు అంటే ఇష్టం ఉండదు. చాలామంది అంటారు మతాలు మార్చేస్తున్నారు, వీళ్ళందరూ లాగేసుకుంటున్నారు. ఎవడండి లాక్కునేది చెప్పండి? నన్ను ఎవడో లాక్కోలా. గనక నేను ఈ యొక్క ప్రాంతవాసులకు కూడా ఈ మైక్ ద్వారా వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. ఎందుకంటే నన్ను ఎవరో లాక్కుంటే వచ్చేంత వ్యక్తిని కాదు, నెంబర్ 1 మూర్ఖుడిని అని అర్థమవుతుందా? చూస్తే నాకు 8వ సంవత్సరం వయసులో భయంకరమైన రోగం వచ్చింది. ఆ రోగం ఫిట్స్. విన్నారు బాబు? ఫిట్స్. అది వచ్చినప్పుడు అరగంట సరిపోతుంది కదండి. అయితే ఆ ఫిట్స్లో మా అమ్మగారు అప్పటికే దేవుడిని నమ్ముకున్నారు.
ఆవిడ ఎలా మారారు అంటే పూజలు, వ్రతాలు, ప్రతిరోజు స్థూరమైన పూజలు చేస్తూ అలా వారానికి ఎప్పుడు ఖాళీ లేదు ఆవిడకి. అయితే ముదురుపాడు వాళ్ళు కూడా చుట్టాలుగా చాలామంది ఉంటారు. ముదురుపాడులో మా నాన్నగారు, మా అమ్మగారు అక్కడ ముదురుపాడులో ఉండే సందర్భం. అయితే ఆమెకు మా తల్లి గారికి బాలింత జబ్బు వచ్చింది. ఏ జబ్బమ్మా తెలుసా మీకు? ఎవరికైనా బాలింత జబ్బు అంటే? కాదు, ఇంకా తెలుసా మీకు? బాలింత జబ్బు అంటే తెలుసా? చెప్పగలరా? మీ అందరూ తెలుసు, నేను చెప్పాక చెప్తారా? చెప్పండి తల్లి. బాలింత జబ్బు అంటే ఎప్పుడైతే ప్రసవించిన తర్వాత సన్నీళ్ళలో పెట్టేసి, సన్నీళ్ళలో తిరిగేసి, సన్నీళ్ళు తాగేసి సరిగ్గా పచ్చిం చేయకుండా ఉన్న టైంలో ఆ తల్లికి బాలింత జబ్బు అని ఒక జబ్బు వస్తుంది. ఆ జబ్బుకి ఎటువంటి కారణం అంటే, ఆ జబ్బుకి పాదాలు సురుకులు, మనసు మీద కాలు మా తల్లిగారు కింద పెట్టేవారు కాదట. అంటే కాదట అని ఎందుకంటున్నానంటే, అప్పుడు నేను ఇంకా పుట్లా, బాగానేనమ్మా, సమయం కూడా నేను చూసుకోవాలి, పుట్టలేదు. అయితే ఆ టైంలో ఒక కంసాల మామగారు వచ్చి ముందూరుపాడులో పెంటపాడు నుంచి ఆవిడ వచ్చి ఆవిడ అన్నారు, అమ్మా నువ్వు యేసు ప్రభువారిని నమ్ముకుంటే నీ రోగం పోద్ది అన్నారు. యేసు ప్రభువారా? ఇంతవరకు నేను నా పూజలు, నా దేవుళ్ళు ఈ తప్ప యేసు ప్రభువారు ఏంటి అంటే ఆవిడ సాక్ష్యం చెప్పింది. ఆవిడ జీవితం అంతా సాక్షి. అందుకే మనం తీసుకున్న పాఠం కూడా, ఇంత గొప్ప సాక్ష్య సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున సులువుగా సిక్కుల్లో పెట్టే పాపాన్ని విడిచిపెట్టి విశ్వాసానికి కర్తైన యేసు వైపు చూస్తూ మన పరుగు పందెం ఓపికతో పరిగెట్టాలి. ఈ పందెంలో మనందరికి ఏం కావాలి? ఓపిక కావాలి. చాలామంది ఎవరిని కెలకరో మనల్నే కెలుగుతారు. ఎవరికైనా తలకాయ పోటు వస్తే ఏం పర్లా, మీకు తలకాయ పోటు వస్తే మీ దేవుడు తగ్గించలేదా? నిజమేలేండి, ఆళ్ళోటంలో కూడా దేవుడు అని పలికిస్తున్నారేమో దేవుడు, అంతే, ఏం కాదు కానండి. అయితే అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆవిడ అన్నారో మా నాన్నగారు అడగాలి కదా, అక్కడంతా ఎవరు? మా వాళ్ళే రెడ్లు. ఏమంటారు మా నాన్నగారు అని అడిగింది. ఎల్నా అంటే ఆవిడ అన్నారు, ఎవరైతే ఏం పోయింది నీకు బాగోవాలి అన్నారు. ఎవరు? మా నాన్నగారు. వెంటనే ఆ రోజుల్లో రిక్షా మీద వెళ్ళారు. ఎక్కడికి? మందిరానికి. వత్తా నడిచి వచ్చారంట. 60, నాకు ఇప్పుడు 59, ఇది జరిగి 64 సంవత్సరాలు అయింది. అంటే నేను పుట్టలేదని చెప్పాను కదండి, అర్థమవుతుందా తల్లి? అయితే ఆ టైంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశారు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు దేవుడు? ఏమ్మా, మా కుటుంబంలోకి వచ్చాడు, అది కరెక్ట్. జక్కన్ ఏమంటాడు? ఏమంటాడు? ఫస్ట్ ఇంట ఉండవలసి ఉంది. ఇప్పుడు మా ఇంట్లో ఉండవలసి ఉంది ఎవరు? దేవుడు. వీళ్ళింట్లో ఆల్రెడీగా ఉన్నారండి. గొడవలపాడు చెప్పారు కదా, అందరికీ పరిశుద్ధ వివాహాలు చేసామని. వాళ్ళ పిల్లలు కూడా దైవజనులు అవ్వాలి, వాళ్ళ మనవలు. అయితే మరి ఇలాంటి దైవజనులు కూడా తిరగాలి. అయితే గమనించండి, ఇక్కడ ఎప్పుడైతే స్వస్థ వచ్చిందో మొత్తం ఫస్ట్ చేసింది ఏంటంటే, ఆవిడ మొత్తం ఫోటోలన్నీ కట్టగట్టి మా నాన్నగారికి ఇచ్చి కాళ్ళలో పడేశారు. మా కాళ్ళ దగ్గరలో రండి. ఏం చేశారు? కాళ్ళలో పడేశారు. మా అమ్మగారు అన్నారు, ఇంక నేను చేయను, నన్ను ఎవరు కూడా, నేను ఎన్ని నోములు నోసినా, ఎన్ని వ్రతాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా నాకేం లేదు, స్వస్థత లేదు అన్నప్పుడు మా నాన్నగారు, అబ్బా ఇంత గొప్ప దేవుడు, నీ ఇష్టం వెళ్తే నువ్వు తీసేస్తానంటే నేనే పట్టుకెళ్ళి పడేస్తానని చెప్పేసి ఆయనే పడేశారు. పడేయడానికి కూడా ధైర్యం కావాలని కొందరికి ఉండదు. ఎందుకని చెప్పమంటారా? భయం, మళ్ళీ వచ్చేస్తాయేమో అని భయం. దానికి కూడా డేర్ కావాలి. ఒకసారి ఈ దయ్యాలు పడుకున్న ప్రార్థన చేస్తూ ఉంటాం. ఈ ప్రార్థన అంటే మీకు చెప్తాను, ప్రార్థన అంటే ఇంకోటి కూడా చెప్తాను. ఇట్టిచ్చు కాదు, ఇలా అంటే ఏమనుకోకుండా, టచ్లు కాదు,
ఒరిజినల్గా దేవుడు ఒక వ్యక్తిలో దయ్యం ఉంటే అసలు నువ్వు పడిపోకుండానే అది పారిపోవాలి. ఈ రాత్రి ఎవరిలో ఏమన్నా ఉంటే అలాగే పారిపోతాయి. అంటే పడిపోతే ఇంకొక ఆవిడ జడుచుకుంటుంది, ఆవిడకి కూడా వెళ్ళిపోద్ది. ఇది ఎక్కడ టచ్ చేయాలండి బాబా అంటే మీకు మా దైవజనుడు ఏ పద్ధతి నేర్పుతున్నా తెలదండి, గబుక్కుననే ఎత్తున్నాను ఏమండి అనేస్తున్నాను, ఏమనుకోకండి. మా దైవజనుడు ముందుగా ఏమనుకోకూడదు, ఆయన్ని ఏదైనా సమర్పణ కోరుతాను. ఎందుకంటే ఈ మధ్యలో ప్రసాద్ రెడ్డి గారు ఇంకొక ఆయన వాళ్ళు ఏం చేస్తారు, పలారం తినేయచ్చు అని తప్పుడు బోధలు చేస్తున్నారు. పొరపాటుని ముట్టుకోకూడదు, అది మీ అందరికీ తెలుసు అనుకుంటా. పొరపాటుని కొద్దిగా తిన్నా మనకి జబ్బు వచ్చేది. దాని గురించి చెప్పాలని నాకు చాలా చరిత్ర ఉంది, కానీ దాంట్లోకి వెళ్ళను. టైం మళ్ళీ మీరు అయ్యి బాబు ఈరోజు ఇంత లేట్ అయిపోయిందని ఇంటికాడ చెప్పారు అనుకోండి, ఎవరు వచ్చారు బాబు అంటే ఎవరో పాస్టర్ గారు అంటే సాక్ష్యం చెప్పారు అంతే, మాకు మాత్రం ఇలాగా ఏమొచ్చేసింది, ఓ పక్కన ఆకలి, ఓ పక్కన షుగర్, బీపీ, రకరకాలు చెప్పేసుకుంటారు. అంతవరకు మీకు ఛాన్స్ ఉంది, కానీ నేనే ముందు ముగించేస్తాను, గమనించండి. అయితే ఆ తర్వాత ఆమెకు ఇలాంటి బాగా ఆమెకు తగ్గిపోయింది కదా, ఇవన్నీ లేవు, చక్కగా ప్రార్థన చేసుకున్నారు, మందిరానికి వెళ్తున్నారు. ఆ వెళుతూ ఉండగా అద్భుతమైన శక్తి ఆమె పొందుతుంది. నేను కూడా పుట్టాను, నాకు 3వ సంవత్సరం వయసు వచ్చింది. బాగానండి అమ్మ తల్లి జాగ్రత్తగా. ఒకవేళ 41 చెప్పి 42 తర్వాత చెప్పుకుంది, ఎప్పుడన్నా 1 వరకు వచ్చి ఆగిపోతాను, ఆ టైం సాలపోతే అండి. అయితే ఆ 3వ సంవత్సరం నాకు వచ్చింది. ఆ టైంలో దేవుడు ఒక మాట మాట్లాడుతున్నారు మా తల్లిగారితో, తెల్లారగట్ల, అమ్మా నువ్వు 11 లంకనాలు చేస్తావు జడకు అన్నారు. ఏమన్నారు? ఎందుకంటే ఆ రోజుల్లో ఈ రోజుల్లో 2 రోజులు జరవత్యసాలు తీసుకెళ్ళిపోతుంటే ఆడు ఈ పడిపోయి మొత్తం మలపడగొడతాడు. సరే ఏమనుకోకండి అండి. అయితే అక్కడ ఆ రోజుల్లో లంకనం చేసేవారు ఎక్కువగా. ఈ 11 లంకనాలు అవుతున్నాయి, ఈలాగా ఈవిడ ఇలా అయిపోయింది. మేమందరం పిల్లలు కదండి, ఈ ఎక్కువ పిల్లలు దాని మీద ఎక్కువ పిల్లల్ని కంటే వాళ్ళు ఏమైపోతారండి, నిరసించిపోతారు. మీ అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి అందరికి ఏమండి. అయితే అలాంటి టైంలో 11 లంకనాలు అవుతున్నాయి, బాగా నీరసం అయిపోయింది. 11వ లంకనం లాస్ట్లో ఆవిడ 11 లంకనాలు చేస్తాను నాకు దేవుడు చెప్పారు, నాకు దేవుడు చెప్పారంటే మా వాళ్ళు ఏమనుకున్నారంటే, మా చుట్టాలందరూ 11 రోజులకి ఈవిడ చచ్చిపోద్ది అనుకున్నారు. తెలియదు కదా దేవుని యొక్క రుచి, తెలియదు కదా. 11వ నుంచి చచ్చిపోద్దని చుట్టాలందరూ వచ్చేసారు బట్టలట్టుకుని. ఎందుకని? స్నానం చేసి వెళ్ళిపోదామని. అయితే వాళ్ళందరూ వచ్చేటప్పటికి మా అమ్మగారు లేచి నాకు స్నానం చేయించండి అంటున్నారు. ఏం చేయించాలి? ఓరి బాబు ఈవిడికి స్నానం చేయితే మళ్ళీ 2వ స్నానం చేయించాల్సి వస్తుంది కాసేపటికి, అంతే కదా. అలా ఉదయాలు అలా ఉన్నాయి. ఏంటోలే పర్లేదులే, అయితే ఆవిడ కోరిక తీర్చాలి కదా, చివరి కోరిక అని స్నానం చేయించారు. స్నానం చేయించిన తర్వాత నాకు భోజనం పెట్టమన్నారు ఆవిడే. ఒక పూట అప్పుడు ఆ తెల్లారి గట్ల దేవుడు చెప్పారట, రేపటి కానించి అమ్మ నువ్వు ఒక్క పూటే భోజనం చేయమని. ఆ ఒక పూట మొన్నటి వరకు మనం చనిపోయే వరకు 92వ సంవత్సరం వరకు కంటిన్యూ అయిపోయింది. అంటే ఆ దేవుడు చెప్పిన యొక్క మాట ఎంత గొప్పది అంటే, దేవుని యొక్క మాట వల్లే మనం బ్రతుకుతున్నాం. దేవుడు మన కోడవుడు నడిపిస్తే నడుస్తున్నాం. ఏది చేసినా దేవుడు లేకుండా మనం ఏది చేయడం లేదు. ఇలా మాట అంటే అంజనేయుడు మరి మాకంతా మరి ఎవరున్నారు అంటే, వాళ్ళకు కూడా నజరేయుడైన నా యేసయ్య ఉన్నాడు. ఎవరికైనా ఆయన లేకుండా ఏది లేదు. ఈరోజు ప్రపంచమంతా ఆయన ఒక్కో దేశం 2 దేశాలు కొందరి అని మీకు అర్థమైపోతుంది ఏమండి. అయితే ఇక్కడ ఎప్పుడైతే బాగానండి, ఎప్పుడైతే ఏమండి ఈవిడ లేచారో అందరూ బట్టలు తెచ్చారు కదా, ఇంక ఈవిడ సావదని బట్టలు వెళ్ళిపోయారు. చుట్టాలు అందరూ వెళ్ళిపోయారు. అక్కడి నుంచి కట్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను నేను సాక్ష్యాన్ని ఏమండి. ఆ తర్వాత నా సంగతికి వచ్చేటప్పటికి 8వ సంవత్సరం వయసు వస్తుంది. ఒరే ప్రార్థన చేసుకోరా, చర్చికి తీసుకెళ్తానంటే వద్దా
ఆ దేవుడి గురించి నాకు చెప్పగా. ఏ దేవుడి గురించి? యేసు ప్రభు వారి గురించి చెప్పగా. మనవరం రెడ్లో అన్న మూర్ఖుణ్ణి. ఏమన్నా అర్థమవుతుందా ఎంత మూర్ఖత్వం ఉందో? ఎప్పుడులో? 8లోనే. అప్పుడు ఇచ్చాడు నాకు ఒక కోటింగ్. ఎటువంటి కోటింగ్ తెలుసా అండి? ఫీట్స్. బా వేసాడు మెడలో ఒక మెడల్స్. సూపర్. తిరగలేదు. ఎవరికైనా అలాగే వేసినప్పుడే ఏసయ్యా అంటాం కదా, వేయకపోతే దోసయ్యా అంటాం లోకానికి. అర్థమైందా? అలాంటి సందర్భంలో అద్భుతమైన తెలుసా అండి, ఆశ్చర్యకార్యమైన తెలుసా అండి, నాకు 15వ సంవత్సరం వయసు వస్తుంది. 8 నుంచి మొదలైంది కదండి, 15వ సంవత్సరం. అప్పుడే తాడేపల్లిగూడెం వెంకటరామ సందులో కిళ్ళికొట్టు. ఆ వయసులోనే నాకు. అటువంటి టైంలో ఆ వయసులోనే నేను చదువుకోలేదు. ఇది కూడా చెప్పాలి, చదువుకోలేదు. మీలాగా నేను చదువుకోలేదండి బాబు. అమ్మ చదువుకోలే. 160 పాటలు రాసా. ఏం రాసా? ఇందా పాడింది కూడా నేను రాసిందే. 160 పాటలు రాసా. మరి ఎవరు రాయించారు? నేనా? కాదు కదా, యేసు ప్రభు వారే. ఏంటి ఎలాగొచ్చింది చదువు? మరి మీకు చెప్పాలి కదా. 8 నుంచే కిళ్ళికొట్టు పెట్టాం. అందులో ఉండాలి. ఎవరొకళ్ళు నాకు మేనల్ సాయం ఉండేవారు. అలాగా 15 వస్తుంది. ఆ టైంలోనే నా దగ్గర పంచాంగం ఉండేది. ఏముండదు? పంచాంగం తెలుసా మీకు? పేపోరారి సిత్తా బోధా బాడ. మంత్రాలు చదువునా వద్దా? వద్దులే. ఏమండి, ఆ లోపల కిళ్ళిగొట్టులోకి వచ్చినప్పుడు నా ఆరోగ్యం ఇలాగే తినేస్తున్నా పక్క నుంచి. వాళ్ళనేవారు, రెడ్డి గారు మాకు ఎలాగుందో చెప్పండి అనేవారు. కూర్చునేవారు కదండి ఎవరన్నా. నా ఖాళీ ఉన్నప్పుడు ఏముందో చెప్పండి నా జాతకం అనేవారు. ఏముందో చెప్పమంటే, నీకు సెప్టెంబర్లో 0 ఉంది, నువ్వు మంచం ఎక్కేస్తావు. నిజం. నీకు పర్లా రాజపూజ్యం 14, అవమానం 7, నువ్వు బాగుంటావంటే ఆడే పాడైపోయాడు. ఇంతకి కారణం ఏంటంటే, ఇంతగా జాతకంలో ఏమీ లేదు. ఇప్పుడైనా నేను చెప్తాను ఒకటే, జాతకంలో ఏమీ లేదని. జాతకాల్లో ఏమీ లేదు. ఆ తర్వాత నాకు 16లో జరిగిన విచిత్రమైన విషయం చెప్తానండి. 16లో 15 వస్తుంది, 15 దాటి వెళ్తుంది వయసు, 16 వస్తుంది. మా వాళ్ళందరికీ 18 సంవత్సరాల పెళ్ళిళ్ళు. దాని మీద నాకు కూడా ఒక ఆవిడ వచ్చి అడుగుతుంది. భోజనానికి వచ్చాను ఇంటికి 15, ఇంకా నాకు దేవుడు ఇండిషన్ చేయలేదు. 15 వచ్చి ఆవిడ అడుగుతుంది, మీ చిన్నోడికి ఎవరిని చేస్తావు అంటే, 7 ఉన్నారు వరుసైన వాళ్ళు. ఎవరిని చేస్తావు అంటే, ఆడికి పెళ్ళి అంటే ఎక్కడో చచ్చిపోతాడు అని. అంతే మా అమ్మ. ఏమందండి? ఆడికి పెళ్ళేంటి, ఎక్కడో చచ్చిపోతాడంది. ఎందుకు చెప్పాలి? ఎందుకు? నాది పరిస్థితి అలాంటిది. సంవత్సరానికి 1 2 సార్లు వస్తే తీసుకెళ్ళి కౌన్సిల్ డాక్టర్ హాస్పిటల్లో పడేస్తే, ఆయన అక్కడ మల్లికార్జున ఇప్పుడు బతికి ఉన్నాడు. ఆయన గట్టిగా కాళ్ళు చేతులు పడేసుకుని నిలబడేసేవాడు. వాళ్ళంతా ఏంటయ్యి ఇండిషన్లు అండి. మీకు కిందకి ఏం చెప్పాను? చదువు లేదు. మరి ఎలా వచ్చింది చదువు? అది కూడా చెప్పేస్తానండి, కట్ చేస్తాను. అండి ఎంత ఉంది టైం చూసారా? తగ్గించే టైం ఎక్స్ట్రా అయిపోయిందా పాస్టర్ గారు? పర్లేదా పాస్టర్ గారు? ఎలా ఎదురు కొద్దిగా మీ దయే నాకు వద్దు. ఎందుకంటే నేను ఎంతసేపు చెప్పినా వీళ్ళ దయ. ఇప్పుడు మిమ్మల్ని చెప్పనా వద్దా? నేనే తర్వాత చెప్పుకుందాం. ఎప్పుడైనా చెప్పుకుందాం అండి. మా అత్తే పాస్టర్ గారికి ఇచ్చేస్తా. ఈ చదువు చెప్పేసి మీరు ఎప్పుడు నిద్ర వస్తే అప్పుడు చెప్పండి నాకు. అంటే నిద్ర రాదా? చాలా మంచోళ్ళు అయినా కూడా మనం టైం తీసుకోవద్దండి. అయితే గొప్ప విచిత్రం ఏంటంటే, చదువు ఎలాగ వచ్చిందని కదా, ఆ రోజుల్లో అంటే 8వ సంవత్సరం వయసు కూడా మళ్ళీ వెనక్కి వెళ్తాను చదువు గురించి వెళ్తే, అప్పుడు 8వ సంవత్సరం వయసు వరకు బళ్ళే వేసేవారు కాదు. 8కి ముందు 6 ఎంత ఉంది నాకు. ఆ టైంలో నన్ను ఏం చేశారంటే, మా అన్నయ్య స్కూల్లో దిగబెట్టారు. ఒక పాక ఉండేది, రాలింగ్ చిత్రమంత్రి పక్కన ఒక పాక, అందులో దిగబెట్టాడు మా అన్నయ్య. దిగబెట్టేటప్పుడు ఏం చేశారంటే, ఎల్లని నడుతుంటే బెల్లం ముక్క ఇచ్చారు. ఏమిచ్చారు? బెల్లం ముక్క. ఆ బెల్లం ముక్క తింటూ ఒంటికి రాసుకుంటూ బళ్ళో కూర్చున్నా. ఆవిడ వచ్చి రాసింది. ఆ రాతలు ఏంటి అంటే, ఓ నమః శివాయ అని చెప్పుండే ఆ రోజుల్లో. ఏబిసిడీలు కాదు. రాసి సక్రంగా దిద్దమాంది. పర్లేదు, ఇప్పుడు నన్ను ఏం చేయదని ధైర్యంగా ఉన్నాను. స్కూల్ అంటే భయం కదా. ఆ ధైర్యంగా ఉన్న టైంలో వచ్చి లేంది. ఓరి బాబోయ్,
లే అనగానే టక్మని లేచేటప్పటికి నా ఒండా చుట్టాలే. ఎవరు? ఈగలు. నా ఒళ్ళు నిండా చుట్టాలే. అందుకే చూడండి, బెల్లం చుట్టూ ఈగలు ఉన్నట్టు డబ్బు ఉన్న వాళ్ళ చుట్టూ చుట్టాలు ఉంటారని చూసారా? అవి ఉంటాయో లేదో తెలియదు, కానీ ఈ మాత్రం ఖచ్చితంగా నిండా ఉన్నాయి. ఆవిడేమందంటే చెరువు అక్కడే, చెరువు దగ్గరికి వెళ్ళి కాళ్ళు చెల్లు కడుక్కురా బాబా అందే. చెరువు దగ్గరికి వచ్చా. చెరువు దగ్గరికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కుందామంటే భయం. ఎందుకంటే అప్పుడే నా చిన్నప్పుడు మా అన్న ఏమని ఉరిపోసాడంటే, చెరువుల దగ్గరికి కొట్టి వెళ్ళకూడదురా, వెళ్తే మసళ్ళు ఉంటాయన్నాడు. మొసల్లాగేద్దన్నాడు. అది గుర్తొచ్చింది. చెరువులో చేతులు కడుక్కుని మేడం దగ్గరికి వెళ్ళాలా, మొసలు నోట్లో పడాలా, ఏది వద్దులే కానీ పలక గిర్రం తిప్పిసిరా సెంటర్కి. ఇంటికి వెళ్ళి ఏడుస్తూ వెళ్ళిపోయాను. అమ్మ, ఆ మేడం గారు నన్ను చెరువులో దిగిపోమంటున్నాను. ఆవిడంటది, చిచ్చి నువ్వు అసలు బడికే వద్దని చెప్పాను వీళ్ళతోటి, మీ అన్నలతోటి, వాళ్ళకి బుద్ధి లేదు అందంతే సింపుల్గా. ఎందుకంటే ఆవిడకి చదువు అంటే పెద్ద తెలీదు ఆ రోజుల్లో వాళ్ళకి. అమ్మ, ఎలాగైతే మొత్తం మీద బడి కూడా లేదు. అది చెప్తాను మీకు. ఆ 15వ సంవత్సరం వయస్సులో ఇప్పుడు వెళ్తున్నాను అనమాట. ఈ 15వ సంవత్సరం పంచంగం ఉండేది అదంతా ఉట్టుతున్నప్పటికి ఎప్పుడు తెలిసింది అంటే, నేను చర్చిగడ్డ మొదలెట్టా. ఏనండి మీరందరూ, చర్చిగడ్డ మొదలెట్టిన తర్వాత చర్చికి వెళుతున్న ఆ టైంలో నాకు 3ంటికి కొట్టు కట్టేయాలి. ఆయన ఆదివారం ఇలాగే 12ంటికి కట్టేయాలి, చర్చికి వెళ్ళాలి. దానికి ముందుగానే తలంటుకుని 11 గంటకల్లా రెడీ అవి వెళ్ళాలి కదా. వెళ్ళిన తర్వాత చర్చి 3ంటికి అవుతుంది. ఎన్నింటికి అవుతుంది? 3ంటికి అవుతుంది. 3ంటికి అయితే మీరు అందరూ పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుని వెళ్ళిపోతున్నారు. మామూలుగా 3 లాస్ట్ లేకపోతే వెళ్ళిపోతారు. నా పరిస్థితి ఏంటి, మీరు ఎవరు లగలా, నేను ఒక్కడనే లేచి వెళ్ళిపోయేవాడిని. ఎక్కడికి? సినిమాల దగ్గరికి. ఇంట్లో సినిమాలు లేదు అప్పుడు, చేతుల్లో సెల్ లేదు. పూర్వం అనేవారు, ఒరే వీడు ఆ అరచేతిలో వైకుంఠం చూపిస్తాడురా అనేవారు పెద్దలు. ఇప్పుడు అందరి చేతుల్లోనూ వైకుంఠమే. దాని మీద కూడా పాట రాస్తా, దాని మీద రాస్తా. వద్దులేండి ఏమ్మా ఆ పాటలు పాడను. ఏమ్మా సెల్ ఫోన్ గురించి కూడా రాశాను, సెల్ గురించి ప్రత్యేకంగా రాశాను. ఏమ్మా అయితే ఎప్పుడైతే నేను ఇలా ఈ 15వ సంవత్సరంలో చర్చి లాస్ట్ ముగించి ప్రార్థన చేయించుకోకుండా వెళ్ళకుండా అలాగే గడిపేశాను. 16 వచ్చింది. 16వ సంవత్సరం వచ్చింది. ఫిట్స్ కొంచెం అంతమంది రావట్లా, తగ్గింది. అయితే ఇందులో ఏదో ఉంది. ఇందులో మనందరూ అదే కదండి, అదే మోడలో. ఇందులో ఏదైనా ఉందనే కొందరు అంటారు, ఏ అక్కర్లేదు, వాక్యం ఒకటే చాలు, అసలు అద్భుతాలు ఏమి అక్కర్లేదు అంటారు. అద్భుతం ఉంది. ఆశ్చర్యకారుడు దేవుడు. ముందు బాధ వచ్చిన తర్వాత బోధ. అండ్ అర్థమవుతుందా మీకు? మీరు బోధ ద్వారా మారారా, బాధ ద్వారా మారారా? చేయండి. బోధ ద్వారా మారారా, బాధ ద్వారానా? ఒకళ్ళు ఎలాగన్నా చెప్పండి, మీరు చెప్పండి. రైట్ ఆన్సర్. ఇంకా ధన్యురాలమ్మా, అసలు ఏ బాధ లేకుండా దేవుడిని నమ్ముకున్నావు. ఏమ్మా గొప్ప విషయం. ఏమండి ఒకటి మాత్రం చెప్తున్నాను, సాధారణంగా బాధ లేకుండా బోధ దగ్గరికి ఎవరు వెళ్ళరు. అప్పుడు నేను మరి బాధ గురించి కదా చర్చికి వెళ్ళాను. అయితే ఈ అలా కాదు, లాస్ట్ వరకు ఉండాలని లాస్ట్ వరకు ఉండి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకుని ఇంటికి వెళ్ళాక అదే రోజు రాత్రి అదే అయ్యగారు కళ్ళము కనిపించి మందుల షాప్ దగ్గర ఉండి ఇలా రా బాబు అన్నారు. వెళ్ళాక నా చేతికి ఇంజక్షన్ ఇచ్చారు. ఎప్పుడు? 16లో ఇచ్చారు. నా చేతికి ఇంజక్షన్ 16లో ఇచ్చారు. ఇస్తే 16లో నుంచి ఇప్పటి వరకు 43 సంవత్సరాలు అయింది దేవుడు ఇంజక్షన్ చేసి, మళ్ళీ ఫిట్స్ లేదు. పొద్దున్న లేచి మా అమ్మతో చెప్పా, పాస్టర్ గారు నాకు ఇంజక్షన్ చేశారమ్మా అంటే, దేవుడేరా నీకు రాదు ఇంకా అన్నారు. నిజంగా రాలా. ఇంకా నేను మందిరాన్ని విడిచిపెడతానా? విడిచిపెట్టను. ఇంకో గంట ఉంటే మిమ్మల్ని విడిచిపెడతానా అంటే, వద్దు బాబు అంటారు. అందుకని వద్దు. కానీ ఒక మాట చెప్తాను, బాగేనండి. అప్పుడు ఎప్పుడైతే ఇక మందిరానికి వెళుతున్నానో ఇంకా పంచంగం మాత్రం వదలా. అది మాత్రం ఉంది నాకు. మనం కూడా కొన్నిసార్లు ఎంత లోతుకి వెళ్ళిపోయినా ఒకటి ఉంటుంది.
యాపగిందంత ఎర్రోటి ఉంటుంది. ఒరే పాస్టర్ గారు వచ్చేస్తున్నారు రోయ్, ఆ తాయిదులు లోపల కట్టు లోపల కట్టు ఎక్కడ కట్టు లోపల కట్టు. ఈ మధ్య ఆ సిప్పు పెన్ సిప్పు ఈ సిప్పు ఆ సిప్పు అని చెప్పేసి కొన్ని తాయిదులు ఉండేది తాళ్ళు ఉన్నాయి. పొరపాటున ఏ సిప్పు వద్దు. మీరు ఏ సిప్పు కట్టుకున్నా మనం ఎలా కనపడతాం అంటే అన్యుల్లా కనపడతాం. అలా పురుషులు ఎవరో కూడా మీ సంఘాల్లో లేరు, కానీ ఎక్కడన్నా సంఘాల్లో ఉన్న వాళ్ళకి కూడా చెప్పండి. కొందరు అంటారు ఇది గౌరీపట్నం నుంచి తెచ్చామండి, ఇది ఎక్కడి నుంచైనా నువ్వేం చేయొద్దు, కట్టుకోకూడదు. అది మీ పాస్టర్ గారు చెప్పే ఉంటారు, సమస్య లేదు. అయితే ఇక్కడ పంచంగం మాత్రం ఏమవ్వలేదు, వదల్లా. అప్పుడు 1983 వస్తుంది. ఈలోగా 16 నుంచి యథావిధిగా నాకు 18లోనే పెళ్ళి అయిపోయింది అందరిలాగే. మరి ఇంత బలహీనుడిని ఏమైపోయాను, దేవుడిచ్చిన ఆ ఇంజక్షన్ ద్వారా మొత్తం బలవంతుడిని అయిపోయాను. ఈ 18 నాకు పెళ్ళి అవ్వాలి. ఇలాగా మా అమ్మగారికి 50 సంవత్సరాలు నమ్ముకున్నా 45 నమ్ముకున్నా ఆవిడికి యాపగింజంత ఎర్రుంది. ఏంటది అంటే ఎవరో ఏదో చెబుతారు అని. ఏం చెప్పడం తెలుసా అండి? గవ్వలపోత, సోది, పూనకాలు తెలుసుగా మీకు. అక్కడికి సేబ్రోలు తీసుకెళ్ళింది మా అత్తయ్య గారిని, వినండి మా అత్తయ్య గారిని, మా అక్కని, ఈవిడ వెళ్ళారు. వెళ్తే ఆవిడంది, ఆయన అన్నాడు అక్కడ సేబ్రోల్లో, మీ అబ్బాయిల్లో ఒకడికి 2వ పెళ్ళి అవుద్ది అన్నాడు. ఏ పెళ్ళి? మొత్తం సంబంధాలను చెడిపోవడానికి. మా అక్క అన్నారు, మా చిన్నక్క ఉంది, అమ్మ నువ్వు పెళ్లి చేయకు, నేను మా అమ్మాయినేమను, ఎందుకంటే ఆ చేసుకున్నదే తప్పమని ఎగిరిపోద్ది. జాతకం చూపించాం, ఇంకా వాళ్ళిద్దరికి పెళ్ళి అయిపోయింది, వీడికి కదా అవ్వలేదు, వీడి గురించి చెప్పుంటాడు వాడు అన్నాడు. ఇందులో మా అత్తగారు కూడా కోడలింది కదా, ఆవిడ అన్నారు మా అమ్మాయిని ఇస్తున్నారు. ఏ అమ్మాయిని? ఇప్పుడు మా ఆవిడండి, మా కుమార్ని. మరి చచ్చిపోద్దేమో అని ఇవ్వకూడదు కదా. ఇక ఇప్పుడు కూడా ఇక్కడే ఉంది కూర్చుంది. బతికుందా చచ్చిపోయిందా? మరి శోధిస్తామని నమ్మాలా? అది నమ్మకూడదండి అండి. అయితే ఒక విషయం చెప్తాను. అప్పుడు పెళ్ళయింది, 83 పెళ్ళయింది. ఇక శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు దేనికి అంటే నన్ను దైవజనుడు చేయడానికి శ్రమలు వస్తున్నాయి. శ్రమల్లో నలగొట్టినప్పుడు అనుభవాలు ఉంటాయి దైవజనుల దగ్గర. ఆ అనుభవాల్లోనే వాళ్ళు ఏమవుతారు, దైవజనులు అవుతారు. కనుక వాళ్ళకు ఉండే ఎలా నలపాలలాగా నలుపుతాడు. ఒక పక్క అయితే మా అమ్మగారు దేవుడు నమ్ముకున్నప్పుడు కూడా 100కి 10 రూపాయల వడ్డీలు ఉంచుతాడా దేవుడు? సార్ ఏమనుకోండి, ఎవరైనా వడ్డీకి తిన్నందిస్తారు అంటే ఉంచాడు కదా, తేడాలు వస్తాయి. అయితే అలాగా జరుగుతున్న టైంలో నా శ్రమలు సమస్యలు చూసేటప్పటికి ఇలాగ ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యాడు. ఎక్కడా? ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయ్యాడు. నేను చూస్తే అప్పుల పాలయ్యాను. ఎన్టీ రామారావుకి నాకు సంబంధం ఏంటి అంటే ఎన్టీ రామారావు జాతకు నాది ఒకటే. ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి అయితే కౌన్సిలర్ అన్నవాలి కదా, ఈ దరిద్రుడికి ఏమీ లేదు అప్పుడు. ఏమ్మా, అప్పుడు కోపం వచ్చి పంచంగాన్ని తీసుకుని అప్పుడు చింపేశానండి. ఏమండి, మళ్ళీ పంచంగాలు అలాంటివి ఏమీ లేవండి. ఇంకో గంట ఉంటే మీకు నీరసం వద్దండి. దేవుడు మిమ్మల్ని దీవించును కండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మంచిది. ఈ సమయంలో దైవజనులు వారి సాక్ష్యం ద్వారా దేవుడు వారి పట్ల, వారి కన్నా తల్లి పట్ల చేసినట్టు యొక్క ఆ గొప్ప రక్షణ కార్యాన్ని బట్టి మరి ఈరోజు సాక్ష్యం ద్వారా వారు పంచుకున్నారు. వారికి ప్రత్యేకించి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ఈ రీతిగా ఒక పక్క మరి గృహ ప్రతిష్ట, మరో పక్క ఈ యొక్క ప్రాంతానికి సువార్త ప్రకటించబడాలి. ప్రైజ్ ది లార్డ్.
గనుక ఈ రాత్రికాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను మనము ధ్యానం చేసుకుందాం. ఎబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుందామండి. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును ఆకాశము మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ప్రేమగల తండ్రి, వందనాలయ్యా, స్తోత్రాలు. ఇంతవరకు నీ దాసు నిలబెట్టుకుని ప్రభువా మీరు చేసిన కార్యాలు బట్టి ప్రభువా సాక్ష్యం ద్వారా ఎవరించడానికి కృపనిచ్చారు తండ్రి. ఇంకా మీ దాస్తులను బలపరచండి, వారి పరిచర్యను దీవించండి. ముఖ్యంగా ఈ రాత్రికాల సమయంలో ఈ కుటుంబాన్ని మీరు బలపరుచుతండి. ఈ కుటుంబానికి కావలసిన బంధుమిత్రులను దీవించి ఆశీర్వదించండి. కూడి వచ్చినట్టు వారందరినీ బలపరుచుతండి. ఈ స్వరం ఎంతలకు వినిపిస్తుందో వింటున్న వారికి అందరికీ మేలు చేసి మహిమ తెచ్చుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ రాత్రికాల సమయంలో ప్రభునైన యేసుక్రీస్తునందు మీకు అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటి వారులారా, గమనించండి, దేవుడు అనేది అందరికీ ఇష్టమే. దేవుడు అనే పదం ఏమండి ప్రతి ఒక్కరికి ఇష్టమే. కానీ ఆ దేవుడికి కూడా కొన్ని లక్షణాలు ఉంటాయి. మనిషికి లక్షణాలు ఉన్నట్లుగా, పశువుకి కొన్ని లక్షణాలు ఉన్నట్లుగా, పక్షులకి కొన్ని లక్షణాలు ఉన్నట్లుగా, జంతువులకి కొన్ని లక్షణాలు ఉన్నట్టుగా దేవుడికి కూడా కొన్ని లక్షణాలు ఉన్నాయి. అంటే దేవుడు అనే యొక్క పదం ఒక్కడికే చెందుతుందండి. ఆయన ఎవరు అంటే సృష్టికర్త అయి ఉండాలి. ఆ దేవుడు ఏమై ఉండాలి? సృష్టికర్త అయి ఉండాలి. సర్వ సృష్టికి ఆధారభూతుడై ఉండాలి. సర్వశక్తిమంతుడై ఉండాలి. సర్వాధికారి అయి ఉండాలి. సమస్తము కూడా ఆయన మూలంగానే కలిగి ఉండాలి. సమస్తము పైన ఆధిపత్యం కలిగిన వాడుగా ఉండాలి. అయితే ఆయనే దేవుడు. ఆయన ఎవరు? ఆయన ఏమై ఉన్నాడు అనే యొక్క విషయాన్ని రాత్రికాల సమయంలో మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు ఎలా ఉంటాడు అంటే ఆత్మరూపుడై ఉన్నాడు. చాలామంది దేవుడు ఇలా ఉంటాడని, లేక ఇంత ఉంటాడని, లేక అంత ఉంటాడని భావిస్తూ ఉంటారు. ఎంత ఉంటాడు దేవుడు? ఏమండి, దేవుడు ఎంత పొడుగుంటాడు? ఎంతలా ఉంటాడు? ఏమండి, దేవుడు ఎంత ఉంటాడు? చాలామంది ఏమండి ఇంత ఉంటాడని ఏమండి వారి యొక్క ఆలోచన బట్టి అనుకుంటూ ఉంటారు, భ్రమపడుతూ ఉంటారు. కానీ బైబిల్ చెప్తుంది ఆకాశం ఆయన సింహాసనం అంట, భూమి ఆయన పాదపీఠం అంట. అంటే ఆకాశం మీద కూర్చునుంటే ఈ భూమి పాదం పెట్టుకోవడానికే సరిపోలేదన్నమాట. దేవాది దేవుడు, కానీ అటువంటి యొక్క దేవుడు ఆత్మరూపుడై ఉన్నాడు. ఈ ఆత్మరూపుడై ఉన్నటి ఈ దేవాది దేవుడు, సత్యస్వరూపుడైనటి దేవుడు, ప్రేమస్వరూపుడైన దేవుడు, జగద్రక్షుడైన దేవుడు, ఈ సృష్టికర్త అనే దేవుడు ఆదిలో ఏమీ లేకుండా సమస్తము శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఆత్మరూపుడై ఆయన వాక్కు పలికాడు. ఆయన వాక్కు పలికినప్పుడు కలుగును గాక అని పలికాడు. ఆయన పలకగానే ఇదిగో మన పైన యొక్క ఈ ఆకాశము కానీ ఈ సమస్త విశ్వమంతా కూడా కలిగింది. మన కింద నుండి భూమి మరి కలిగింది. అంతేకాదు మనం చూస్తున్నది కొంతే, ఈ విశ్వంలో కొంతవరకే చూస్తున్నాం. ఇంకా మనకు తెలియనిది ఎంతో విశ్వం ఉందండి. ఇదంతా కూడా దేవుడు ఆదిలో తన వాక్కు ఒక మాట ద్వారా ఈ సమస్తాన్ని సృష్టించాడు. అంటే ఆయన ఏమై ఉన్నాడంటే సర్వశక్తిమంతుడై ఉన్నాడు. ఏమండి, దేవుడు ఎవరి యొక్క సహాయాన్ని కోరువాడు కాదు. స్వశక్తిమంతుడు, స్వయంభవుడు. ఆయన ఎవరి చేత నిర్మించబడిన వాడు కాడు. ఆయనే సమస్తాన్ని నిర్మించిన నిర్మాణికుడై ఉన్నాడు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, అటువంటి దేవాది దేవుడు
ఏమండి సమస్తాన్ని కలగజేసి, ఈ సమస్త శూన్యంగా ఉన్నట్టు దానిలో సృష్టిని కలగజేసి, ఈ సృష్టిలో ఉన్నట్టు సమస్త జీవరాశులన్నిటినీ కూడా ఈ సమస్త ఇస్మంలో ఆయన ఈ జీవరాశులతో నింపాడు. సమస్తాన్ని సృష్టించాడు, వాటితో నింపాడు. అంతేకాకుండా వాటి అన్నిటికంటే కూడా శ్రేష్టమైన వాడుగా దేవుడు తన స్వరూపంలో తన పోలికల్లో నరుని చేశాడు. చేయాలనుకున్నాడు, నరుని చేశాడు. ఈ విధంగా దేవుడు నరుణ్ణి నిర్మించినట్లుగా దేవుని వాక్యం చెప్పబడుతుంది. ఆది కాలంలో దేవుడు ఏమండి ఆదాముని కలగజేసి, ఆదాము నుండి మరొక స్త్రీని ఏర్పాటు చేసి వారిద్దరిని కూడా ఆది దంపతులుగా చేశాడు. వారి నుండే ఈ ప్రపంచంలో ఉన్నటి యొక్క ఇన్ని దేశాల్లో ఉన్నట్టు ఇన్ని రకాల ప్రజలు, ఇన్ని రకరకాల జాతులుగా, రకరకాలుగా కులాలుగా, రకరకాల మతాలుగా వ్యాప్తి చెందినట్లుగా చూస్తూ ఉన్నాం. మూలం మాత్రం దేవుడు సృష్టించినట్టు యొక్క దేవుని చేత నిర్మించడుక మనుషుడు ద్వారా కానీ ఇదంతా వచ్చింది. అయితే మనుషుడు ఏమండి ఈ సృష్టించినట్టు యొక్క ఈ సృష్టి అంతటిపైన అధికారిగా దేవుడు చేశాడు. ప్రతిదీ ఏలుకోమన్నాడు, ప్రతి దానిపైన ఆధిపత్యం ఇచ్చాడు మనిషికి. ఏమండి దేనికి సాగిలపడవలసిన పని లేదు. ఏమండి సమస్తము కూడా ఏలుకోవచ్చు. అలాంటి ఆధిపత్యం దేవుడిచ్చాడు, అధికారము దేవుడిచ్చాడు. అన్నిటికంటే కూడా పైవాడుగా దేవుడు చేశాడు. అయితే ఆయన సృష్టించిన సృష్టి అంతా కూడా ఆయనకు లోబడింది. మనుషుడు మాత్రం తిరగబడ్డాడు. మనిషి మాత్రం ఆయన స్వరూపంలో పొలగ చేయబడిన మనిషి మాత్రం ఏమయ్యాడంటే ఆజ్ఞను అతిక్రమించి ఏమైపోయాడో పాపములో పడిపోయాడు. ఈ పాపము ద్వారా ఆ దేవుని యొక్క దర్శనాన్ని కోల్పోయాడు, దేవుని ఆ స్వరూప్యాన్ని కోల్పోయాడు, దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. ఆ విధంగా దేవుడికి దూరం అయిపోయాడు. ఇప్పుడు ఎదుగుతున్నాడు, తిరుగుతున్నాడు. ఎందుకు ఎదుగుతున్నాడు అంటే ఏదైతే పోగొట్టుకున్నాడో దాన్ని ఎదుగుతున్నాడు. ఎక్కడ ఎదుగుతున్నాడు అంటే గమనించండి, క్యాస్వారంలో పడిపోయిందండి ఏదో వస్తువు, మొయ్యరొచ్చి ఎదుక్కుంటున్నాడు అండి. ఏమండి ఎక్కడ పడిపోయింది వస్తువు? క్యాస్వారంలో పడిపోయింది. కానీ ఎక్కడ ఎదుగుతున్నాడు? ఎన్ని రోజులకు దొరుకుతుంది? ఎప్పటికి దొరుకుతుందమ్మా? పోగొట్టుకున్నదేమో కేశవరం, నిలిగిదేమో మొయ్యేరులో. అలాగే మనుషుడు ఏం చేస్తున్నాడంటే దేవుని సహవాసం కోల్పోయాడు. ఆ సహవాసం కోల్పోయిన మనుషుడు ఓ పిచ్చోళ్ళలాగా ఎదుగుతూ మొదలుపెట్టాడు ఆ దేవుని కొరకు. ఆ దేవుని కొరకు ఎదుగుతున్న క్రమంలో ఆ మనిషికి కనిపించింది ప్రతిదీ దేవుడు అని పేరెట్టాడు. ఏంటండి కనిపిస్తున్నది? దేవుడు అన్నాడు. ఏమండి కనిపిస్తున్నాడు ఇక సూర్యుడి దేవుడు, చంద్రుడు దేవుడు, భూమి దేవుడు, ఆకాశం దేవుడు, నీరు దేవుడు, నిప్పు దేవుడు, ఏమండి ప్రతిదీ కూడా గాలి దేవుడు అని ఈ మనుషుడు ఏం చేస్తున్నాడంటే అంటే దేవుడు సహవాసం కోల్పోయినట్టు వాడు దేవుడు 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 అని ఎదుగుతున్నాడు. ఇలాంటి ఎదుగులాటలో దేవుడు కనపడడు, దేవుడు దొరకడు. ప్రియులారా గమనించండి. కానీ దేవుణ్ణి ఎదికి కనుగొనలేం, దేవుణ్ణి కలుసుకోలేం. అయితే మనుషుడి ఎదుగులాటను దేవుడు చూశాడు, దేవుడు గమనించాడు. ఆయనే 2000 సంవత్సరాల క్రితం కన్య మరియ గర్భమందు యేసు అనే నామముతో, క్రీస్తు అనే దేహముతో ఈ లోకమునకు వచ్చి మనుషుడు యొక్క పాపము ద్వారా, అతిక్రమము ద్వారా పాపములో ప్రవేశించిన మనిషికి ఏమైపోయాడంటే గుడ్డివాడైపోయాడు, పాపి అయిపోయాడు. ఆ పాపానికి పరిహారంగా యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చి శిలువలో వేలాడి ప్రాణం పెట్టాడు. యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే ఒక కులం గురించి రాలేదు, ఒక మతం గురించి రాలేదు, ఒక దేశం గురించి రాలేదు, ఒక ప్రజ గురించి రాలేదు. సమస్త మానవ జాతి అందరికీ రక్షణ కొరకు, అందరినీ కూడా రక్షణ కొరకు, అందరికీ మేలు చేయటం కొరకు, అందరికీ ఉపకారం చేయటం కొరకు, అందరి రక్షణ కొరకు ఆయన రక్షకుడుగా 2000 సంవత్సరాల క్రితం ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు. ప్రభునందు ప్రియమందేని బిడ్డలారా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనే నీ కోసం, నా కోసం. మనము దేవుని నమ్మామని కాదు, మనము భక్తి చేసామని కాదు,
మనం ఇంకా పాపులమై ఉండగానే మన కొరకు అనే ఒక యుక్త కాలములో ఆయన దుష్టుల చేతికి అప్పగించి మరణించి ఆయన రక్తాన్ని చిందించి మనకు రక్షణ ప్రసాదించి ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చదువుకున్న మాట చూస్తే ఆయన ఎవరు అంటే పవిత్రుడు. ఆగండి, ఇక్కడ ఏమై ఉన్నాడు? ఆయన పవిత్రుడు. ప్రియారా గమనించండి, ఒక రోజున యేసు ప్రభు దగ్గరికి ఒక పాపములో పట్టబడిన ఒక స్త్రీని తీసుకొచ్చారు. ప్రభువా, ఈమె పాపం చేసింది. పాపం చేస్తే మోసే ధర్మశాస్త్ర ప్రకారంగా రాయిచ్చుకొని చంపాలి కదా, నువ్వేమంటావు అని ఈ ప్రజానికి అందరూ, ఈ శాస్త్రులు పరిచయులు వీళ్ళందరూ కూడా యేసు ప్రభు ప్రశ్నిస్తున్నారు. ఆయన అన్నాడు, ఆయన ఏదో కింద రాస్తూ అన్నాడు, మీలో పాపము చేయలేనివాడు, పాపము లేనివాడు మొదట రాయి ఇచ్చి ఇసరండి, తర్వాత అందరూ కొట్టండి అని కింద రాయడం మొదలుపెట్టాడు. ప్రతి ఒక్కరు రాళ్ళు అక్కడ పాడేసి వెళ్ళిపోయారు. ఏంటి అంటే వచ్చినట్టు వారు అందరి రహస్య పాపములన్నీ అక్కడ బయట పెడుతున్నాడు. మనుషుడు దొరకకపోతే దొరికితే అన్నట్లుగా ఎప్పుడైతే వాళ్ళ రహస్య పాపాలు అక్కడ బయట పెడుతున్నాడో రాళ్ళు అక్కడ పాడేసి పారిపోయారండి. ప్రియ దేవుని బిడ్డలారా, మీలో పాపము లేనివాడు రండి, ఒక్కడు రండి, ముందుకు రండి అని సవాల్ ఇస్తున్నాడు. అదే 8వ అధ్యాయం 44 వచనం అక్కడ చూసినట్లయితే, ఇదిగో నాలో పాపమున్నదని, నాలో పాపమున్నదని, ఇదిగో నాలో పాపమున్నదని మీలో ఎవడైనా సరే స్థాపించవచ్చు, రుజువు చేయవచ్చు, రండి అని ఆ రోజున ప్రపంచానికి సవాల్ ఇచ్చినాడు. ఎవడు ముందుకొచ్చి నీలో ఈ పాపం ఉన్నదని ఎవడు చెప్పలేకపోయాడు. ఎంతోమంది ఆయనలో పాపము, ఆయనలో తప్పులు పట్టాలని ఎంతో ఎదిగి బైబిల్ చదివి వాళ్ళు ప్రభు భక్తులైపోయారు, ప్రభు దాసులైపోయారు, ప్రభు యాజకులైపోయారు, ప్రభుకు సేవకులైపోయారండి. తప్పు పట్టాలనుకున్నారు, కానీ వారి తప్పులన్నీ అక్కడ బయట పెట్టాడండి దేవుడు. ఏమండి, తప్పులు ఎదుగు వారు తన తప్పులు ఎరుగనయా, యశోదావిరామ ఇనువరేవు అని చిన్నప్పుడు చెప్పేవారు కదా. అలాగనే యేసు తప్పాలనుకున్నారండి, వీళ్ళలో ఏమీ లేనట్టు. కాబట్టి బైబిల్ చదువుతూ ఉంటే బైబిల్ జీవ గ్రంథం, బైబిల్ జీవ గ్రంథం, అది మాట్లాడే గ్రంథం, అది మాట్లాడుతుంది. ఆ బైబిల్ దగ్గరికి వచ్చి ఆ బైబిల్ చదివితే నువ్వేమై ఉన్నావో, నువ్వు ఎలాగున్నావో, నువ్వు ఎలా ఉండాలో ఆ బైబిల్ గ్రంథం నీకుతో మాట్లాడుతూ ఉంటుందండి. అలా మాట్లాడి ఎంతోమంది మారిపోయారు. ఏమండి, ఈ రోజున అనేక మంది ప్రపంచవ్యాప్తంగా చూస్తే అనేక మంది యేసు వెంట వెళుతూ ఉన్నారు, యేసుని విశ్వసిస్తూ ఉన్నారు. ఆయనే నిజమైనటి ఏమై ఉన్నాడు? ఆయన పవిత్రుడు. పవిత్రుడు దేవుడు ఏమై ఉన్నాడు? దేవుడు ఎవరు అంటే పవిత్రుడై ఉండాలి. క్రామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు కలిగిన వాడు దేవుడు కాదని లోకమంతా చెప్తూ ఉంటుంది. ఏమండి, ఏమి లేనివాడు? కామ, క్రోధ, లోభ, మద, మత్సర్యములు లేనివాడు. ఇది లేనివాడు ఎవడు అంటే ఎవడో లేడండి, యేసు ప్రభు తప్ప, యేసు ప్రభు తప్ప. అందుకనే ఇక్కడ పవిత్రుడును, నిర్దోషి అంటే దోషము లేనివాడు, ఏ లోపము లేనివాడు, ఏ పాపము లేనివాడు. అందుకనే సవాల్ ఇస్తున్నాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించవచ్చు. ఎంతోమంది వచ్చారు, వాళ్ళు కూడా యేసు ప్రభువును నమ్ముకుని వెళ్ళారు. ప్రభునందు ప్రియులారా, ఆయన ఎటువంటి వాడట? నిర్దోషి, దోషము లేనివాడు. ఏమండి, ఆయన నిష్కలమసుడు, కల్మషం లేనివాడు, ఏ ముడత, మచ్చ, డాబు ఎటువంటి లేనివాడు, నిష్కలంకుడు, కల్మషం లేనివాడు, ఆయన కలంకం లేనివాడు. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. పాపులలో చేరినట్టు వాడు కాడు, అందరిలాంటి వాడు కాదు. ఏమండి, అందరిలాంటి వాడు కాదు. ఒక ఊరిలో కర్ర వచ్చిందంట. ఏమంటే కలర్ అంటే ఈరోజు నాలుగు వాంతుడు కలిసి ఏమంటే ఒకేసారి వచ్చేస్తాం, ఒకేసారి కొట్టేయటం కలరా. ఏమండి, అది ఎప్పుడైతే వచ్చిందో చాలామంది మంచాలు పడిపోయేవాళ్ళు, చచ్చిపోయేవాళ్ళు ఎక్కువైపోయారండి. అప్పట్లో సరైన వైద్యులు లేక. అప్పుడు ఆ ఊరు ప్రెసిడెంట్ గారు కలెక్టర్ గారికి అప్లై చేశాడంట, అయ్యా మా ఊరు చచ్చిపోతున్నారు కలర్ వచ్చి, కొంచెం ఏదో రకంగా మాకు మంచి డాక్టర్ని పంపించమంటే, అంటే రేపు ఎలుగొత్తులో కల డాక్టర్ ఉంటాడని చెప్పాడట. ఎలుగు రాకముందే డాక్టర్ గారిని పంపించాడండి, మందులు ఇచ్చి పెట్టుతో. డాక్టర్ గారు వచ్చాడు, ప్రెసిడెంట్ గారి ఇంటికి వెళ్ళాడు. ఆయన ఇంటికాడ ఆహ్వానించాడు, ఆయనకి టీపీలు చేశాడు. బాబో త్వరగా వెళ్ళిపో, పంచాయతీ కాడ ఇదిగో ఈ రోడ్డు అంటే వెళ్తే పంచాయతీ ఉంది, ఆ పంచాయతీ దగ్గరే అందరూ లైన్లోకి ఉన్నారు. నిన్న ప్రకటించాను, ఇంకో కలెక్టర్ గారు డాక్టర్ గారిని పంపిస్తానని చెప్పాడు. మీరు పొద్దున్నే అక్కడ ఉండమని చెప్తే రాత్రి నుంచే లైన్లో ఉన్నారంట. దేనికోసం? వాళ్ళ రోగం తగ్గించుకోవడం కోసం రాత్రి నుండే లైన్లో ఉన్నారట అండి.
సరిగ్గా ఈయన్ని నాకు కొంచెం పని చూసి వచ్చేస్తాను, వెళ్ళిపోయి రోడ్డు అంటే వెళ్తే పంచాయతీ ఉంది, అక్కడ జనం ఉన్నారు, వాళ్ళు కొంచెం వైద్యం చెయ్యి అని చెప్పేశాను. ఈయన వెళ్ళాడండి. ఒక గంట పోయి ఒకడు వచ్చాడట. ఏమండి డాక్టర్ గారిని పంపినారు ఏంటంటే, గంటకు ముందు పంపాను చూడలేదేమో ఇల్లు అన్నాడట. ఇంకో గంట పోయి ఇంకొకటి వచ్చి ఏమండి డాక్టర్ గారిని పంపానండి, ఇదేంటి పంపానయ్యా అంటే, ఎవరు అక్కడ లేడండి అంటే లోకి నడండి లేకపోతే అని గబగబా పేషెంట్ గారి ఒత్తులోకి లైన్లో ఉన్నాడంట. మధ్యలో ఎక్కడున్నాడండి? లైన్లో ఉన్నాడట. ఎందుకు లైన్లో ఉన్నావయ్యా, ఎక్కడున్నావు ఏంటంటే, నేను ముందుకెళ్తాను, నోరు మొయ్యి, నువ్వు ఎవడన్నా సరే లైన్లో ఉన్నాడట. అది కదే నేను డాక్టర్ అని చెప్పనిస్తే కదా వీళ్ళు కొట్టేసేలాగా ఉన్నారు, కొడతారేమోనని ఇక తప్పక నేను కూడా లైన్లో ఉన్నానండి అన్నాడట. ఏమండి ఈయన్ని కూడా లైన్లో పెట్టేశారు. ఈ రోజున అందరితో పాటు యేసుప్రభు లైన్లో పెట్టేస్తున్నారు నీకో దండమని. ఈ లైన్లో ఉండేవాడు కాదు, ఈయన ప్రత్యేకమైన వాడు. ఈయన ప్రత్యేకమైన వాడు. ఆయన అందరిలో ఒకడు కాదు. ఈయన సృష్టికర్త, ఈయన పరిశుద్ధుడు, ఈయన నిర్దోషి, ఈయన నిష్కలంకుడు, పాపులో చేరని వాడు. ఈయన ప్రత్యేకమైన వాడు. ఏమండి ఇది చెప్పనవమ్మ మళ్ళీ దాంట్లోకి నన్ను లాగేకు ఈ కంగారు వచ్చేస్తుంది అనమాట. నేను టైం తీసుకులేమ్మా అన్న టైం బుక్ చేస్తాను నేను కూడా. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. 48 20 నిమిషాలు ఉంది, మన 8 కదా. ఓకే, అప్పటిదాకా ఉంటారా, ముగించేయమంటారా? ఉంటారా? ఎక్కువైతే అంటారు పై మాటకు బాగోదని, నాకు తెలిసిన మా మాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటమ్మా అక్కడ ఏం చెప్పాను? ప్రత్యేకత. ఆయనలో ఏముంది? ఓ ప్రత్యేకత ఉందండి. యేసుక్రీస్తులో ప్రత్యేకత ఉందనుకునే ఈ రోజున అన్ని కులాల్లో నుండి, అన్ని మతాల నుండి, అన్ని దేశాల నుండి, అన్ని ప్రాంతాల నుండి, అన్ని రకాల వర్గాల ప్రజలందరూ కూడా యేసుని వెంబడిస్తూ ఉన్నారు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయనలో ఒక ప్రత్యేకత ఉంది. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయనతో సాటి అయినటువంటి ఎవడో కూడా లేడు. ఆయన గురించి ఒక మాట రాయబడింది యెషయా గ్రంథం 40:25. ఇది ఎలా ఉంచండి, ఇది కనుక కావలేదు. 40:25. నీవు ఇతనితో సమానమని నన్ను ఎవనికి సాటి చేస్తారు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. అంటే దేవుడు నరుణ్ణి అడుగుతున్నాడు. నీవు ఇతనితో సమానమని దేవుణ్ణి ఎవరితో సమానం చేస్తావు? నీవు నన్ను దేనితో పోలుస్తావు నీవు అని పరిశుద్ధుడు అడుగుతున్నాడు. ప్రియ సహోదరుడు, ఆ సహోదరి గమనించండి, ప్రభువుని ఎవరితో పోల్చడానికి వీల్లేదు. ఆయన ప్రత్యేకమైన వాడు. ఆయన పాపులో చేరని వాడు. ఆయన నిష్కలంకుడు. ఆయన చదవమ్మా. ఆకాశము మండలము కంటే మిక్కిలి ఎచ్చైన వాడు. ఆకాశం మండలము కంటే ఏమైన వాడు? మిక్కిలి ఎచ్చైన వాడు. ఆయన కంటే ఎచ్చైన వాడు ప్రపంచంలో ఎవడో లేడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన కంటే ఎచ్చైన వాడు ఎవరు లేరు. ఏమండి ఆయనే అందరికంటే ఎచ్చైన వాడు. ప్రియులారా గమనించండి, బబులోను దేశంలో ఓ రాజుగారు ఉండేవారు. ఆయన పేరు నెబుకద్నెజరు. ఏం పేరు? నెబుకద్నెజరు. నెబుకద్నెజరు అంటేనంట అండి నీళ్ళు తాగి కూడా తాగుతాం అనేసి చూడట. ఎందుకంటే అడులు అన్నమాట. దేవుడు ఆయనకి అంత బలం ఇచ్చాడు, కానీ దేవుడిని ఎరగడం. పిల్లలు గమనించండి, ఆయన ఏ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళినా జయం పొందుతున్నాడండి. ఏ దేశం మీదకి యుద్ధానికి పోయినా జయం వస్తుందండి. అయితే ఇప్పుడు ప్రపంచం అంతా ఆయన ఏంటో తెలియాలని ఆయన 6 అడుగుల మందంతో, ఎంత మందం? 6 అడుగుల మందంతో 60 మూరల 6 మూరల మందంతో 60 మూరల ఎత్తు. ఎన్ని మూరల ఎత్తు అంటే 90 అడుగులు. అంటే 9 స్టేర్లు బిల్డింగ్ అంతా. మన ప్రాంతంలో 9 స్టేర్లు ఎక్కడ కనపడదు. మన చుట్టుపక్కలలో గుడిలో ఉందా అయ్యారు 9 స్టేర్లు. అది మన చుట్టుపక్కల ఎక్కడ కనపడదు. కొంత ఇంచుమించు మన జిల్లాలోనే కష్టం. అది మన జిల్లా కాదు కదా, మన జిల్లా ఇప్పుడు ఎంత అయిపోయింది కదా. కాబట్టి ఎక్కడ 9 స్టేర్లు అంత ఎత్తు మేలిమి బంగారంతో చేశాడంటండి. ఇది నిజంగా ఇప్పుడు చేసి ఉంటేనండి ప్రపంచం అంతా తెగ చేసేద్దరండి. అంత సొమ్ము ఎవరి దగ్గర లేదు ఇప్పుడు. ఏమండి ఏమండి కలేసి ఎవరి దగ్గర లేదండి. ఆ రోజుల్లో ఉందండి. బబులోను సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్నది నెబుకద్నెజరు రాజు.
ఆయన 60 మూరల ఎత్తుతో లోన్ డొల్లట్లేదు, మొత్తం అంతా పోత పోసాడండి, బంగారంతో చేశాడు. ఆయన హృదయంలో అనుకున్నట్టుగా ఓ దేవుని చేసుకున్నాడు ఆయన. అప్పుడు అన్నాడు, ఏయ్ మీరు ఎవరైనా సరే ఈ యొక్క నేను నిలబెట్టించిన ఈ దేవుడికి మొక్కాలి, నమస్కరించాలి, పూజించాలి, సేవించాలి, లేకపోతే ఇదిగో అగ్నిగుండం, అదిగో దాంట్లో ఇస్రాతలు పాడేస్తాను, నా చేతుల నుండి ఎవడు రక్షిస్తాడ్రా మిమ్మల్ని అని ప్రకటించాడండి. అప్పుడు అక్కడే ఉన్నారండి పవిత్రుడును, నిర్దోషియు, నిష్కలంకుడు, ఆ సృష్టికర్త దేవదేవుణ్ణి ఆరాధించి ఆరాధికులు అక్కడ ఉన్నారు. దేవుని యందు విశ్వసించినట్టు విశ్వాసం అక్కడ ఉన్నారు. ఏయ్ నువ్వు 60 మూరలు కాదు 600 మూరలు ఎట్లా సరే మేము జాగలేవాడం, ఎందుకంటే మా దేవుడు జీవము గల దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఇంత బంగారంతో చేస్తే మీరు సాగలపడరా? ఒరేయ్ పట్టండి, బంధించండి, ఇసిరేయండి, 7 రెట్లు నిప్పులు పోవడం పెద్ద చేసి అన్నాడు. రాజా ఇసురుగా, మా దేవుడు సమర్థుడు, నువ్వు చంపుతావు, మా దేవుడు బతికిస్తాడు. ఏమండి యేసు ప్రభు ఎటువంటి దేవుడు? బతికించే దేవుడు. నువ్వు ఎలాంటోడు? చంపేవాడు నువ్వు. ఏమండి ఈ లోకంలో రాజులు చంపేవాళ్ళు, ఏమండి పరలోకం రారాజు బ్రతికించే దేవుడు ఆయన. ఎంతమందిని బతికిచ్చాడండి. ప్రైజ్ లార్డ్. మరి అయ్యగారికి ఏమండి బతికిచ్చాడు, బ్రతికిచ్చాడు. ఈ బ్రతుకు ప్రభు కొరకని ఆయన సాడతాడు, పరిగెత్తుకొచ్చాడట పాప సువార్త చేయడానికి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అవునండి, బతికించువాడు, బతికిచ్చువాడు. ఈయన ఎవరో బ్రతకలేక చచ్చిపోవట్లేదండి. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారు. ఎందుకు బతకలేక, ఎందుకంటే నెమ్మది లేదండి, శాంతి లేదండి, సమాధానం లేదండి అంటూ ఉంటారు. ఈ శాంతి కావాలంటే, ఈ సమాధానం కావాలంటే ఎక్కడెక్కడికి వెళ్ళక్కర్లేదు, యేసు ప్రభు దగ్గర ఉంది అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో చదవండి మాట. ఇది ఎలా ఉంచాడు మళ్ళీ మనకు వద్దాం. 2:2 మొదటి పత్రిక. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు పరిహారం కావాలి అంటే ఎక్కడ దొరకదండి, దేని ద్వారా దొరకదండి, యేసుక్రీస్తు ద్వారా మన పాపములకు పరిహారం కలుగుతుంది. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపముల కొరకే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు అని రాయబడింది. ఏమై ఉన్నాడు? సర్వలోకమునకు. నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నా, నీకు శాంతి ఇచ్చేవాడు యేసు ప్రభు, నీకు సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు, నీకు పాప క్షమాపణ కలగజేసి నీకు నెమ్మది ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభువే. ఆయనకు నువ్వు వెలసలించక్కలేదు, ఉచితంగా ఫ్రీ. యేసుక్రీస్తు దగ్గర అన్ని ప్రియే. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి అంతేకాదండి, ఇదిగో 14వ అధ్యాయం యోహాను సువార్త 27వ వచనంలో అంటాడు, ఇదిగో నా శాంతిని మీకు అనుగ్రహించి వెళుతున్నాను, లోకం ఇచ్చినట్లు కాదు, నేను మీకు అనుగ్రహించట్లేదు, లోకం ఇచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. మీ హృదయములను కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. ప్రైజ్ లార్డ్. నా శాంతిని నేను మీకు అనుగ్రహించుస్తున్నాను. దేవుడు ఆయనకి ఏదైతే ఉందో, ఆయన దగ్గర ఏముందో అది ఇస్తున్నాడట. ఆయన దగ్గర ఏముంది? బోల్డ్ శాంతి ఉంది ఆయన దగ్గర. ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, శ్రమలు వస్తాయా, ఆ శ్రమలు కూడా ఈ శాంతిని పోగొట్టలేవు. కష్టం వచ్చిందా ప్రార్థన చేస్తారు, కన్నీరు కారుతారు, దేవుడు మొరపెడతారు, వదిలేస్తారండి. ఆయన చూసుకుంటాడు ఇక, ఇది ఆయన చూసుకుంటాడు ఇక, ఆయన ఉన్నాడు. అవునండి, ఆయనే శాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు, సమాధానం ఇచ్చేవాడు. ఈ శాంతి లేక, ఈ సమాధానం లేక ఎవరి సూసైడ్ లెటర్లు రాసుకుని దీనికి కారణం ఎవరో కాదు, నెమ్మది లేక శాంతి చచ్చిపోతున్నానని ఎంతోమంది చచ్చిపోయినట్టు వారు ఉన్నారు. వారు ఏమీ లేక కాదు, ఎవరి శాంతి లేక. కానీ నువ్వు సరిపోవాల్సిన పని లేదు, నువ్వు అశాంతితో కలవవలసిన పని లేదు. ప్రభు అంటున్నాడు, ఇగో నా ఎద్దుకు రా, నా దగ్గర నీకు కావలసినంత శాంతి ఇస్తాను, సమాధానం ఇస్తాను, నెమ్మది ఇస్తాను అంటున్నాడు. అలాగే ఇందాక విషయానికి వచ్చేద్దాం. ఎక్కడి దాకా వచ్చాం? ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, ఇట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మనకు సరిపోయినవాడు, నీకు సరిపోయినవాడు, నీకు సరిపోయినవాడు, ఎవరికైనా సరిపోయినవాడు. రాజులు మొదలుకొని దాసుల వరకు ప్రతి ఒక్కరికి సరిపోయినవాడు ఈ ప్రధాన యాజకుడైన మన ప్రభువైన యేసుక్రీస్తు. అంతేకాదు, నీ సమస్య నుండి
ఇడిపించడానికి సరిపోయిన వాడు, నీ రోగము నుండి ఇడిపించడానికి సరిపోయిన వాడు, ఏమని నీ యొక్క పరిస్థితుల నుండి మార్చి నేను బాగు చేయడానికి సరిపోయినట్టు వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాంటి ప్రధాన యాజకుడు మనకున్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడు. అటువంటి సరిపోయినట్టుగా ప్రభు ఆయన దగ్గరకు వచ్చినప్పుడు నీ యొక్క జీవితం ఏదైనా, నీ పరిస్థితి ఏదైనా ఆయన నీకు గొప్ప సమాధానం ఇస్తాడు. ఆయన ఈ రాత్రికాల సమయంలో నాకు సరిపోయినవాడు. నా జీవితంలో ఆత్మహత్య చేసుకోవాలనే పరిస్థితులు వచ్చాయి, కానీ నేను సరిపోతానన్నాడు ఆయన. ఆయన యందు విశ్వాసం ఉంచగా ఆయన గొప్ప ఆ సమస్యను విడిపించడమే కాదు, సమాధానం ఇచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో నువ్వు ఎలాగున్నావు, నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే నీకు సమాధానం ఇచ్చేవాడు, నీకు నెమ్మదిని ఇచ్చేవాడు, నీకు మేలు చేసేవాడు, నీకు రక్షణ ఇచ్చేవాడు ప్రభుని యేసుక్రీస్తే. ఆయన ఆదిలో ఉన్న దేవుడు, నిన్న మొన్న వచ్చిన దేవుడు కాదు. ఆత్మరూపుడై ఉన్న దేవుడు, మానవులందరి పాప పరిహారార్థమై నశించిపోవడం దేవుడికి ఇష్టం లేక ఆయన 2000 సంవత్సరాల క్రితం శరీరధారుడుగా వచ్చాడు. యేసు ఎవరు? దేవుని జ్ఞానమై ఉన్నాడు, దేవుని బలమై ఉన్నాడు, దేవుని శక్తి అయి ఉన్నాడు. ఏమండి, ఆయన పరిశుద్ధుడై ఉన్నాడు. కాబట్టి పిల్లరా గమనించండి, ఇక్కడ ఈ రోజు అయితే ఎవడు రక్షిస్తాడు నా చేతిలోంచి అన్నాడు. ఈ సిరేశాడు ప్రభు గారి వారి మధ్యకు వచ్చి ఆ అగ్నిగుండంలో అగ్ని కాలిపోకుండా వారిని కాపాడుతూ విధానం చూసినప్పుడు వెంటనే సింహాసనం దిగిపోయాడు రాజు. ఓ షడ్రాకు, ఓ మేసాకు, ఓ అబేద్నెగో ఇలారా, మీ దేవుడు పూజారకుడు. మీ దేవుడు ఎటువంటి వాడో? పూజారకుడు. తన దూతలంపి తను ఆచరించినటి తన దాసులను రక్షించెను. తమ దేవునికి కాక మరి ఏ దేవునికి నమస్కరింపకయు ఏ దేవుని సేవింపకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజు యొక్క ఆజ్ఞని వ్యర్థపరిచిరి కాగా అప్పుడు రాజు అంటున్నాడు, ఈ విధంగా రక్షించగల సమర్థుడైన దేవుడు కాక మరి ఏ దేవుడును లేడు. ఏమని అంతకు ముందు నా చేతుడు ఏ దేవుడు రక్షిస్తాడు అన్నాడు. ఇప్పుడు అప్పుడే ప్లేట్ మార్చేశాడు. ఏమండి, ఈ విధంగా రక్షించే దేవుడు కాక మరి ఏ దేవుడు లేడు అంటున్నాడు. 60 మూరల బంగారంతో చేసినట్టు ఆయన దాన్ని పక్కనెట్టేసి ఈ భక్తులు ఆరాధిస్తున్న దేవుడిని పట్టుకుని ఈ విధంగా రక్షించే దేవుడు, కాపాడే దేవుడు, ఈ దేవుడు కాక మరి ఎవరు కూడా లేరు అని ఏమండి ఆ రాజు విశ్వాసం ఉంచాడండి ఈ భక్తులు ఆరాధిస్తున్న దేవుణ్ణి. ఈ రోజును కూడా అంతే కదా. అన్నీ అయిపోయిన తర్వాత యేసుప్రభు దగ్గరికి వస్తాం. ఒంట్లో ఏమాత్రం బలం ఉండగా రాం. ఏమండి, అన్నీ అయిపోయిన తర్వాత ఏమంటారంటే సంవరం అవుతేనే కానీ ఒక సామెత ఉంది కదా. అలాగనే మనకి అన్నీ ఒంట్లో ఉన్న ఏమైపోవాలి? ఒంట్లో ఉన్న ఓపుకు పోయిన తర్వాత, ఇంట్లో ఉన్న పెట్టికాళి అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడా చర్చిలో ప్రార్థనకు వస్తే దేవుడు బాగు చేస్తాడు. అయినా పర్లేదు, నీ ఒంట్లో ఏం లేకపోయినా నీ ఇంట్లో ఏం పైపోయినా. 12 సంవత్సరాలు రక్తస్రావ గల స్త్రీ 12 సంవత్సరాలు రక్తస్రావంతో బాధపడింది, కానీ యేసుప్రభు దగ్గరికి వెళ్ళలేదండి. ఎందుకని? ఇంట్లో ఉంది. ఇంకేంటి? ఒంట్లో ఉంది. ఒంట్లో ఉంది పొగరం. ఎందుకు? ఇంట్లో ఉందని. ఇంట్లో ఉన్నది అయిపోయింది, ఒంట్లో ఉన్నది కూడా అయిపోయింది. వెంటనే కూడా పొగర చచ్చింది. చాలామంది చింత చచ్చినా కానీ అంటారు కదా. అవునండి. అయితే వెంటనే యేసుప్రభు వచ్చాడని తెలుసు కానీ ఏంటి వెళ్ళి విశ్వాసం చెంగు ముట్టుకుందంట అండి. చెంగు ముడితే నేను బాగైపోతానని విశ్వాసం. ఎంత గొప్ప విశ్వాసం అండి. ముట్టుకోగానే బాగైపోయిందండి. అన్నాడు, కుమారి నీ విశ్వాసమే నిన్ను ఏం చేసింది? స్వస్థపరిచింది. సమాధాన గలదానివై వీళ్ళు. సమాధానం. ఇంతవరకు సమాధానం లేదు. ఆమె 12 సంవత్సరాలు కూడా నరకం అనుభవించింది, భయంకరంగా వ్యధ అనిపించింది. ఇందాక అన్నట్టుగా బెల్లం ఉంటే చుట్టాలు చీమలు చేరినట్టుగా చేరతారు కదా. ఈవిడికి ఉన్నగాలు నేను ఉన్నామమ్మా, నీకేంటి మేము ఉన్నాం కదా అన్నారు. ఇంట్లోది అయిపోయింది, ఎవడో కనపడతలేదు. ఏమండి, ఆస్తులను చెప్పు ప్రాణ స్నేహితులుగా కనపడ్డారండి తప్పిపోయిన కుమారుడికి. అంతా తినేశారు, అయిపోయింది. ఆకలేస్తుందరా అంటూ ఒక్కడు కనపడలేదు. ఆమేన్, ప్రైజ్ లార్డ్. ఎవడో కనపడ్డా, కానీ యేసు ప్రభు మాత్రం ఏవండి నీ ఆపత్కాలంలో ఆదుకునే దేవుడు. నీ కష్ట సమయంలో ఆయన
కనుమరుగయ్యేవాడు కాదు, కంటి రెప్పవలే కాపాడువాడు, కృంగిన వేళల్లో లేవనెత్తువాడు, కలవరతో పడుతున్నప్పుడు ఆయన ధైర్యపరచువాడు, సరిపోయినవాడు, నీ సమస్యకు సరిపోయినవాడు, నీ వ్యాధికి సరిపోయినవాడు, నీ బాధకు సరిపోయినవాడు, నీ స్థితికి సరిపోయినవాడు. ఆయన మనకు ఎలాంటి వాడట? సరిపోయినవాడు. ఆ సరిపోయినవాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ కుటుంబానికి సరిపోయాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎన్ని సోదరులండి, ఎన్ని శ్రమలండి, ఎన్ని కష్టాలండి, కానీ మేము బ్రతికినంతకాలం ఇది పెట్టమని అంటున్నాడు. ఎందుకు? సరిపోయినవాడు. బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా, కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా ఆయన్ని వదిలేది లేదా, ప్రాణమన్న వదులుతాం కానీ అనుకుంటారండి. ఆయనలో రుసు చూచినప్పుడు, ప్రభు దయాళుడు రుసు చూచినప్పుడు. ఎందుకంటే పిల్లరా, అటువంటి దేవుడు కాక మరి ఎవ్వరూ లేరు పిల్లరా. ఆయన మాత్రమే మన పాపము నుండి, మన శాపము నుండి విమోచింపచేసి, మనల్ని రక్షించి, మన యొక్క శిక్ష నుండి తప్పించి శాంతిని, సమాధానమును, నెమ్మదిని అనుగ్రహించే దేవుడు. అటువంటి దేవుణ్ణి కలిగి ఉండడం భాగ్యం. అలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నట్టు వారు ధన్యులంట. లేని వాళ్ళు అన్యులు అన్నారు ఇందాక దైవజనులు. ఏవండి, అన్యులుగా కొనసాగుతావా ప్రభువు లేకుండా? ప్రభువుని కలిగి ధన్యులుగా జీవిద్దామా? ప్రభువుని కలిగి ఉండడం వల్ల ఏమవుద్దో తెలుసా? ప్రభువుని కలిగి ఉంటే నీకు జ్వరం రాదనో, తలపోటు రాదనో, రోగం రాదనో చెప్పట్లేదు. ఏమండి, కానీ ప్రభువు లేనప్పటికీ ప్రభువుని కలిగిన తర్వాత తేడా ఏంటి అంటే, ప్రభువుని నమ్ముకోక ముందు రోగం వచ్చింది అనుకుందాం. ఏమండి, అప్పుడు ఏమవుతుందో తెలుసా? చాలా టెన్షన్ పడిపోతాం. ఎవరి దగ్గరికి వెళ్తాం, చచ్చిపోతారేమో అనుకుంటాం అంటామండి. అదే ప్రభు నమ్మకం వచ్చింది అనుకోండి, స్తోత్రం ప్రభువా, బతికిస్తే నీ బిడ్డగా ఉంటాను, లేదు అంటే నీ దగ్గరకు వచ్చేస్తాను. ప్రైజ్ లార్డ్. ఇది ఇక్కడ ఒక సహోదరు ఉంది కదా, ఒకసారి లేచిన ఇవ్వడమ్మా. ఎన్ని సంవత్సరాలు అయింది? 14 సంవత్సరాల క్రితం డాక్టర్ చచ్చిపోతాడని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. 14 సంవత్సరాల క్రితం. అంటే ఇక్కడ నుంచి మెడకాడ నుంచి కిందంతా పట్టులు వేసినాయి. చచ్చిపోతావు నీవు అని చెప్పేసి కూర్చోం, చచ్చిపోతామని సర్టిఫికేట్ ఇచ్చేశాడు డాక్టర్ గారు. మమ్మల్ని కేకేసి రహస్యంగా ఏ మందు పనిచేయదు అన్నీ పోనీ. కాబట్టి బలానికి 10 గొట్టాలు ఇచ్చాడండి, ఎర్ర గొట్టాలు ఇయ్యో, తీసుకెళ్ళండి. 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు అన్నాడండి. 4 రోజుల కంటే ఎక్కువ ఉండదు అన్నాడండి. సర్టిఫికెట్లోనే 14 ఏళ్ళు అయ్యింది, రాయిలా కూర్చొని ఉంది. ప్రైజ్ లార్డ్. అదే అండి, ఏమండి డాక్టర్లు చచ్చిపోతాం అంటాడు, ప్రభు అంటాడు నేను బతికించేవాడిని నేనున్నాను కదా. ప్రైజ్ లార్డ్. మనకు సరిపోయిన దేవుడు ప్రభునందు. మన కళ్ళ ముందే ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి ప్రియులారా. మనమే సాక్షులం. ఏమండి, దైవజనులు చెప్పారు కదా, ఎంత గొప్ప సాక్షి సమూహము మన మేఘం వల్ల మనం ఆవరించి ఉన్నందున సులువుగా చిక్కులు పెట్టి ప్రతి పాపం విడిచిపెట్టి విశ్వాసము కర్తయ్య దాన్ని కొనసాగించువాడనైనా యేసువైపు చూసుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెడదాం. ఏంటి ఆ పందెం అంటారు, దేవుడు అన్నావు కదా, చూద్దాం, దేవుడు అన్నావు కదా అని ఎంతోమంది ఎగతాళి చేసుకొచ్చాండి. ఏం చూస్తారండి? ఇంకా దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితి తీసుకెళ్ళటం చూస్తారంతే, అందుకని చూసేది ఏముండదు. ఆ తర్వాత వాళ్ళు కూడా ప్రభు దగ్గరికి రావటం తప్పదు ఇక. అవునండి, ఎవరైనా సరే ఇటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. ఆ దేవుడు అందరికీ సరిపోయిన వాడే. దేవుడు పక్షపాతి కాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువే. కొందరికి కదా, అందరికీ ప్రభువే. ఆయన నమ్మిన వాళ్ళకి ప్రభువే, నమ్మనోళ్ళు కూడా ప్రభువే. నమ్మనోళ్ళు కూడా ఏమంటే రేపో ఎల్లుడు నమ్ముతారని దేవుడు అంట దినమెల్లా చేతులు మన దగ్గరికంట సాపేస్తున్నాడంట. ఇయ్యలొత్తావు రేపొత్తావు అని. ఏమండి, ఓ సామెత ఉంది, ముద్దొచ్చినప్పుడే సంఖ్య ఎక్కాలి. దేవుడు పిలిచినప్పుడే ఆయన చేతుల్లోకి వచ్చేయాలి. లేదు అంటే ఏమవుద్ది, ఒక్క సరిపేసాడనుకో, ఇదిగో అది ఎలాగ ఉంటుంది. ప్రైజ్ లార్డ్. అందుచేత ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడు, సహోదరి గమనించండి, ఒకప్పుడు యేసు ప్రభుకి వ్యతిరేకులమే, ఇక్కడ వారు అందరం కూడా అసహించుకున్న వాళ్ళమే. కానీ ఎవరైతే అసహించుకున్నామో, ఎవరికి వ్యతిరేకంగా ఉన్నామో, ఆ దేవుడు మమ్మల్ని రక్షించకపోతే, మమ్మల్ని కరుణించకపోతే, మమ్మల్ని కాపాడకపోతే, మమ్మల్ని రక్షించి ఇలా బాగు చేయకపోతే ఎప్పుడో గతించిపోతాం మేము. కానీ ఆ దేవుడు మమ్మల్ని రక్షించాడు. ఏ పరిస్థితులైనా ఆయన సరిపోయిన వాడు అన్నట్టుగా మా జీవితాలన్నీ కూడా ఆయన మమ్మలను స్థిరపరిచాడు పిల్లరా. అందుకునే ఇంత గంభీరంగా, ఇంత గట్టిగా ఈ విధంగా చెప్పకుండా ఉండలేకపోతున్నాం. మేము కన్న వాటిని, ఎన్న వాటిని, ప్రభు మా పట్ల జరిగించిన కార్యాలను మేము చెప్పకుండా ఉండలేకపోతున్నాం. అవునండి, ఈ రాత్రికాల సమయంలో ప్రభు గురించి ఒకంత ఆలోచించండి. ఆయన ఒక మతానికో, కులానికో, దేశానికో సంబంధించినటువంటి వాడు కాడు.
ఆయన ఎవరిని కూడా మత మార్పిడి చేయటానికి వచ్చినవాడు కాడు. ఆయన అసలు మతం గురించే బోధించలేదు. ఆయన అన్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును అన్నాడు. ఆయన మార్గమై ఉన్నాడు. ఆ మార్గంలోకి నువ్వు వస్తే ఇహలోకంలోనూ నువ్వు మేలు పొందుతావు, పాప క్షమాపణ పొందుతావు, శాంతి పొందుతావు, నెమ్మది పొందుకుంటావు. ఆ తర్వాత ఆ పుణ్యలోకంలోకి, నిత్యరాజ్యంలోకి, ఆ పుణ్యలోకంలోకి నువ్వు వెళతావండి. అక్కడ పుణ్యలోకము దొరుకుతుంది, ఇక్కడ నీకు సమాధానము దొరుకుతుంది, పాప క్షమాపణ దొరుకుతుంది. ఆయన లేకపోతే కనుక ఎంత గొప్ప రక్షణ. నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకుంటావు అన్నాడండి. ఏమండి, ఓ మాట జ్ఞాపకం వచ్చింది, చెప్తాను. 2 కుక్కలు దెబ్బలాడుకుంటున్నాయి. ఏంటండి, ఓర కుక్కలు అనమాట, చాలా బలిసి ఉన్నాయి. ఏమండి, ఆ కుక్క ఇక్కడికి వచ్చిందో, ఈ కుక్క అక్కడికి వెళ్తుందో తెల్లదు మొత్తానికి. అంటే ఒక ఈది కుక్క ఒక ఈదికి వెళ్తే ఏమవుతుంది, గొడవ అయిపోతాడు. మామూలుగా చీల్చి చెండాడేస్తాయి, 2 దెబ్బలాడేస్తాయి అంటండి. ఈ లోపల ఒక యాత్రుడు ఇలాగ వెళ్తా ఉన్నాడు, దెబ్బలాడుతున్నాడు. ఇదేంటి అంత గట్టిగా దెబ్బలాడుతూ ఉన్నాడు అండి. కానీ చెప్పుడు కనపడతలేదు. ఇదేంటి అంత ఖాళీగా ఉంది కదా, కనపడతలేదని అదే దగ్గరికి వెళ్ళి చూతులోకి అక్కడ నేల నుయ్యి ఉంది, దాంట్లో పడిపోయి. ఈ దెబ్బలాడుతున్న గొడవల్లో నువ్వు చూసుకోలేదు పాపం. అయ్యి నూతులు పడిపోయి కూడా ఒకదాని ఒకటి కరుచుకుంటున్నాయి. ఈయన అనుకున్నాడు, చచ్చిపోతారా బాబు మీరు, ఇక్కడ చచ్చిపోతారు ఇందులో అని బయటికి తీద్దారని అక్కడ ఒక శాద ఉంటే ఆ శాద వేసి నీటిలో ముంచి అలా ఒంట్లోకి మొత్తం మీద ఒక కుక్క వచ్చింది. దాన్ని పైకి లాగేశాడు. పైకి లాగితే అది అలా దిలుపుని వెళ్ళిపోయింది. ఇంకో దానికోసం తీస్తుంటే శాద ఎలాగ వస్తుంటే ఇది ఇలాగ వెళ్ళిపోతుంది, ఇప్పుడు ఇలాగ వస్తుంటే ఇలాగ వెళ్ళిపోతుంది. దీనికి ఎలా కనపడుతున్నాడు, భూతంలాగా దెయ్యంలాగా కనపడుతుంది దీనికి. ఇది ఏమాత్రం రావట్లేదు. ఎంతో ఇసుపొచ్చేసి ఇంకా చెయ్యి లాగేసి సరే ఖాళీ నీటితో బకెట్ తీసి అక్కడ ఏడేసి వెళ్ళిపోయాడు. పళ్ళని చక్క పెట్టుకుని 2 రోజులు పోయిన తర్వాత వచ్చాడు. జ్ఞాపకం వచ్చింది, ఎవడన్నా దీన్ని ఎవడన్నా పైకి తీసాడంటావా, ఏమైంది సూత్రం ఒత్తులోకి. ఎంత ఉన్న కుక్క అంత అయిపోయింది, అంత అయిపోయింది. చచ్చిపోయిన తర్వాత అలాగ ఉండదండి, నీటిలో ఉబ్బిపోతామండి ఎవరన్నా సరే. కానీ ఒక మాట చెప్తాను, ఎందుకు చచ్చిపోయింది? దానికి రక్షణ ఉండి చచ్చిపోయిందా, రక్షణలో రాక చచ్చిపోయిందా? రక్షణ ఉంది. ఎవరి తన దగ్గరికి అంటే రక్షణ ఉంది కనుక ఆ బకెట్లోకి వస్తే రక్షణ పొందుదును. మా కులం ఏంటో తెలుసా, మా మతం ఏంటో తెలుసా, మేము ఏ స్థితిలో తెలుసా, మా గురించి నీకు తెలుసా, మేము ఎవరమో తెలుసా. ఓహో, దేవుడి కొల్లారు చేస్తే ఏమవుతుంది? ప్రభునందు ప్రియమైనది అని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో ఏమండి ఆ స్థితి కలజేసినోడే ఆయన దగ్గర రూమ్ ఇరుచుకోవాల్సిన అవసరం లేదండి. ఇరుచుకున్నామా, ఎంత ఉన్న వాళ్ళం నేను చెప్పక్కలేదు. ఏమైపోయింది? అది రక్షణలోకి వచ్చింది, బాగుపడింది, వెళ్ళిపోయింది, బతికింది. రాయింది ఏమైపోయింది? ఈ రాత్రికాల సమయంలో ఈ రక్షణ సువార్త మీకు ప్రకటించబడుతుంది. ఇది బలవంతం కాదు, ఎవరికి కూడా వినిపించబడినాడు ప్రభు. సర్వసృష్టికి వెళ్ళి సమస్త ప్రజలకు సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తిని పొందిన రక్షించబడతాడు, నమ్మని వారికి ఏముంది? శిక్ష ఉంది. ఆ శిక్ష తప్పించుకోవాలంటే రక్షకుడి దగ్గర రావాలి. ఆయనే మన ప్రభువైన యేసుక్రీస్తు, ఆయనే మనకు అందరూ సరిపోయినట్టు వాడు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. టైం సరిపోయిందా? ఓకే, ఈ సమయంలో దైవజనులు మన ఆశీర్వాదం గారి యొక్క అల్లుడు గారు గొప్ప దైవజనుడు ఆయన వచ్చి ప్రార్థన చేయాలని కోరుతున్నాను. ప్రార్థన చేసిన తర్వాత ఆశీర్వాదంతో మాకు ముగించుకోవచ్చు. కారణబోధుడైన మా ప్రభువా, స్తుతులు, వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. నీ కృపకై వందనాలు, నీ ప్రేమకై వందనాలు, నీ దయకై వందనాలు తండ్రి. ఈ రీతిగా ప్రభువా అయినా ఇదిగో నీ యొక్క సంకల్పం, నీ ప్రణాళికను బట్టి ప్రభు 12 సంవత్సరాల క్రితమే మరి ఇక్కడ పునాది వేసి ప్రభు చిన్న గృహాన్ని ఈ విధంగా నిర్మించడానికి సహాయం చేస్తారు. అయితే ఈ రోజున దాన్ని ప్రభువా రీమోడలింగ్ చేసి చక్కగా నివాసయోగ్యంగా ఉన్నట్లుగా చక్కగా దాన్ని నిర్మించుకోవడానికి నీ బిడ్డలకు సహాయం చేశారు. ఒక పక్కన ఎన్నో శోధనలు, ఎన్నో శ్రమలు, ఎన్నో రకాల నిందలు, ఎన్నో అవమానాల మధ్య ఎంతో కన్నీరు కార్చి ఎంతో ప్రార్థన చేసి నీకే మొరపెడుతూ వచ్చారు. అయ్యా, నీ పాదాల దగ్గరే వారు ప్రభు ప్రతి బాధ చెప్పుకోగలిగారు. అయితే వాటిలన్నిటి నుండి కూడా తప్పించి విడిపించి ప్రభువా ఈ రీతిగా ఈరోజు ఈ రీతిగా ఆనందించడానికి, ఈ రీతిగా నేను కనపరచడానికి, ఈ రీతిగా ప్రభు నీవు చేసిన కార్యమును బట్టి సాక్షి ఇవ్వటానికి నీవెంతో సహాయం చేసినందుకు స్తోత్రం ప్రభువా. అయితే వారు ఆశ ఏంటంటే ప్రభువా
మరి ఈ కార్యక్రమంతో పాటు ఈ గ్రామానికి సువార్త ప్రకటించాలని ఆశతో వారు ఏర్పాటు చేసి ఉండగా నీ బిడ్డలు కూడా మరి ఈ ప్రాంతాల్లో కొన్ని సెంటర్లోకి వెళ్ళి కొన్ని ప్రాంతాల్లో సువార్త ప్రకటిస్తూ వచ్చారు తండ్రి. ఏ స్థలములో వారు నిలబడి సువార్త ప్రకటించారో ఆ స్థలములో వారి పాదధూళి దులిపి వచ్చారు ప్రభు. ఆ మాటలు అనేక హృదయాల్లోకి వెళ్ళి అనేకులను ఒప్పింపచేసి అనేకులు రక్షించబడినట్లు రక్షణ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రభువా నీకు స్తోత్రం, నీకు స్తుతులు వందనాలు స్తోత్రాలు ప్రభువా. అంతేకాదు తండ్రి, అలాగే ప్రభు కూడి వచ్చినట్టు వారందరిని దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాను. అలాగనే ప్రభువా మరి రెడ్డి గారు ప్రభువా వారి అలాగే బంధుమిత్రులు, అన్నదమ్ములు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారందరినీ కూడా రక్షించండి, దీవించండి ప్రభువా. నీ రక్షణ కార్యం జరిగించండి. నీ బిడ్డలకి ఇచ్చి నీ గొప్ప రక్షణ వారికి నీ దయచేయమని, నువ్వు అందరికీ సరిపోయిన వాడునని ఈ రాత్రికాల సమయంలో నీ మాటను మాకు అనుగ్రహించారు తండ్రి, స్తోత్రం. అలాగే ప్రభువా ఈ యొక్క మరి రాత్రికాల ఈ యొక్క సువార్త సభను ఎంతో అద్భుతంగా ఆశీర్వదకరంగా జరిగించారు. అందును బట్టి స్తుతిస్తున్నాను. వచ్చినట్టు వారికి ప్రేమ విందును సిద్ధపరిచి ఉండగా అయ్యా అది సిద్ధపరిచిన హస్తమును దీవించు తండ్రి. బిడ్డలందరూ వచ్చినట్టు వారు ఆ ప్రేమ విందును పాలు పొందుతుండగా వారికి ఆరోగ్యాలను ప్రసాదించు తండ్రి. ఈ రీతిగా ఈ యొక్క మరి ప్రభువా మరి సభను ముగించుకుని ప్రభువా ప్రతి ఒక్కరూ వారి వారి గమ్యానికి గృహాలకు చేరినట్లుగా కృప దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ పాడిన పాటలు కానీ, ఇక్కడ చెప్పిన సాక్ష్యము కానీ, ఇక్కడ ప్రకటించిన వాక్యము కానీ ఇవన్నీ కూడా ఈ గ్రామంలో అనేక మంది ప్రజలు వినినట్లుగా కృప చూపించారు. అది పాట అయినా మాట అయినా అది ఏదైనా నీదే కాబట్టి నీ మాటలో జీవం ఉంది, నీ పాటలో జీవం ఉంది, నీ సాక్ష్యంలో జీవం ఉంది కనుక ఏదైనా ఎవరు నిలబడినా నీ గురించి చెప్పడం జరిగిందయ్యా. అయ్యా ఆ మాట ఒక్క మాట బ్రతికిస్తుంది, ఒక్క మాట చాలు నన్ను బ్రతికిస్తుంది అన్నాడు భక్తుడు. అవును ప్రభు, నీ మాట అనేకులకు జీవాన్ని ఇచ్చినట్లుగా, అనేకులు పశ్చాత్తాపం కలిగినట్లుగా, అనేకులు పాప క్షమాపణ కలిగినట్లుగా, అనేకులను ఒప్పింపచేసి రక్షించినట్లుగా నీ రక్షణ కార్యము జరిగించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, సమస్త మహిమ ఘనత ప్రభావములు మీరు పొందుకోగలిగేలాగున కృప తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థన చేయిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా ప్రార్థించండి. ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడైన మా దేవ, ప్రేమ కలిగిన మా తండ్రి, నీ పాదములకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ దినము నాయన తండ్రి, నాయన మావయ్య గారి యొక్క ఇంటి విషయంలో దేవా తండ్రి గురుప్రవేశ ఆరాధనను చక్కగా నాయన ప్రభువా మీరు జరిగించి ఉన్నారు. అందును బట్టి వందనములు. సేవకులైన వారిని బిడ్డలను నాయన ప్రభువా నువ్వు నిలవబెట్టుకుని, సంఘ బిడ్డలను నాయన ప్రభువా నువ్వు నిలవబెట్టుకుని ఈ సమయమందు నాయన తండ్రి వారి గృహాలు వారు విడిచిపెట్టి, వారి బిడ్డలను విడిచిపెట్టి, భర్తలను విడిచిపెట్టి నా ప్రభు కోసం నేను పరిగెట్టాలి, గ్రామంలోనికి నేను వెళ్ళాలి, నా యేసు గురించి సాక్ష్యం ఇవ్వాలి అని నీ బిడ్డలను నాయన ప్రభువా నిన్ను గురించి పలికినటువంటి చక్కని సాక్ష్యమును బట్టి, చేసినటువంటి సువార్తను బట్టి వందనములు నాయన. సువార్త చేసే వారి పాదములు సుందరములై ఉన్నాయన్నావు. ఈ సమయమందు దేవా ఈ గ్రామమంతటి కొరకు నాయన ప్రభువా నీ బిడ్డలు పూనుకొని చేసినటువంటి సువార్తను బట్టి వందనాలు. ఎన్ని వీధులు నాయన ప్రభువా నీ బిడ్డల పాదాలు తిరిగాయో, ఎన్ని గుమ్మములు దర్శించాయో, ఎందరికి నాయన ప్రభువా నీ రక్షణ సువార్త అందిందో నాయన తండ్రి, అందరూ విశ్వసించులాగున సహాయము చేయండి. నిన్ను నాయన ప్రభువా ఎరిగే వారిగా వారి జీవితాలు సిద్ధపరచు దేవా నీకు వందనాలు. అపవాది తనకు సమయం కొంచెమే ఉందనుకుని వాడు బిజీగా ఉన్నాడు. మేమైతే మాకు చాలా సమయం ఉందనుకుని చాలా గర్వంగా ఉంటూ ఉన్నాం. దేవా, నాశన పాత్రుడైన వాడే సమయం తక్కువగా ఉందనుకుంటే తండ్రి మేమెంత సమయం తక్కువగా ఉందనుకుని నీ కోసం పరిగెట్టాలి. దేవా, వాడు తండ్రి నైనా సమయం తక్కువగా ఉందనుకుని నీ రాజ్యం కూల్చాలని, తన రాజ్యం స్థాపించాలని వాడు పరిగెడతా ఉన్నాడు. అలాగే దేవా ఈ సమయమందు వాడే అంత అలర్ట్గా ఉంటే మేమెంత నీ కోసం పరిగెట్టాల్సిన వారమై ఉన్నామో తండ్రి నాయనా, నీ బిడ్డలు అదే భారము కలిగి, బాధ్యత కలిగి దేవా ఈ బంధువులు, ఈ స్నేహితులు ఏర్పాటు చేసినటువంటి, ఇంటి వారు ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క సువార్త కూడిక ద్వారా
మనం నడుం కట్టి ఒక్క ఆత్మనైనా క్రీస్తు కోసం సంపాదించాలని ఆలోచన కలిగి నీ బిడ్డలనైనా పరిగెట్టిన వారై ఉన్నారు. నీకోసం దేవ పరుగులు పెట్టినటువంటి ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాను. వీరి ప్రయాస వృధా కాదు నాయన. అనేక ఆత్మల్ని ఇక్కడ నువ్వు పట్టుకుంటూ ఉన్నందుకు వందనాలు దేవా. నీ రక్షణకు వారిని సిద్ధం చేస్తున్నందుకు వందనాలు. మారు మనస్సు అనుగ్రహిస్తూ ఉన్నందుకు వందనాలు. పాప క్షమార్పణ కలిగిస్తూ ఉన్నందుకు వందనాలు. అనేక మంది హృదయాలు నువ్వు తెరుస్తూ ఉన్నందుకు వందనాలు నాయన. ఇంకా డబ్బు అహంకారంతో, గర్వంతో దేవా, కుల గర్వంతో నేను రాను అని చాలామంది నాయన ప్రభువా రక్షకుని వదిలిపెట్టి శిక్షకుని చేతిలోనికి వెళ్ళిపోతున్నారు. తండ్రి నాయన, ఒక్కసారి గ్రామాన్ని పట్టుకోండి, బిడ్డలను పట్టుకోండి, ప్రతి ఒక్కరిని పట్టుకోనైనా దేవా తండ్రి, నీవు మాత్రమే రక్షించగలిగే దేవుడు నాయన. రక్షణ ఇచ్చేవారు ఎవ్వరూ ఈ లోకంలో లేరు నాయన. నీవు మాత్రమే మా అందరి కొరకు బలి అయిన దేవుడు నాయన. నీ రక్తం రక్షించేది తండ్రి. అలనాడు ఇశ్రాయేలు ద్వార బంధాలకి, ఆ కమ్ములకి ఎప్పుడైతే రక్తం వ్రాయబడిందో ఆ ఇల్లు రక్షింపబడ్డాయి. తండ్రి యేసయ్యా, నీ రక్తము, యేసు రక్తంలో కడగబడ్డ ప్రతి ఇల్లు తండ్రి నాయన, ప్రతి మనిషి రక్షింపబడతారు అనే వార్తను నాయన ప్రభువా బిడ్డల వెదజల్లు వచ్చారు తండ్రి. విన్న ప్రతి ఒక్కరి చెవుల్లోనికి మాత్రమే గాక హృదయాల్లో ఆ మాటలు ముద్ర వేసుకునే శక్తిని మనం ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే ఇల్లు మీరు ఇచ్చారు, అందును బట్టి వందనాలు. ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి నీ బిడ్డలను ఆయన ప్రభువా ఇంటి నిర్మాణం చేసుకోవడానికి కృపించావు, అందును బట్టి వందనాలు దేవా. మావయ్య గారిని దీవించండి, అత్తయ్య గారిని జ్ఞాపకం చేసుకోండి, తండ్రి ఇచ్చినటువంటి కుమారుని జ్ఞాపకం చేసుకోండి, కోడలు గారిని జ్ఞాపకం చేసుకోండి, వారికి ఇచ్చినటువంటి సంతానమును బట్టి వందనాలు దేవా. తండ్రి కుమార్తెని జ్ఞాపకం చేసుకోనైనా దేవా. తండ్రి పెద్ద కుమార్తెని బట్టి వందనాలు, దేవాలుడు గారిని బట్టి వందనాలు దేవా. ముగ్గురు బిడ్డల్ని నీ యొక్క సిలువ చాటున నీవే దాయమని అడుగుతా ఉన్నాను దేవమావి గారి యొక్క తండ్రి నేను అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, అలాగే ప్రభు ఆత్మీయులు, బంధువులు, స్నేహితులు, ఇంకా నిన్ను ఎరగని వారు ఎందరైతే ఉన్నారో వారు కూడా నిన్ను అంగీకరించినట్లుగా సహాయం చేయనైనా. ఒక్కరు నమ్మితే ఇంటి వారందరికీ రక్షణ కలుగుద్ది కదా నాయన. ఈయన్ని బట్టి ఇంటి వారు, ఈయన్ని బట్టి బంధువులకి నాయన నీవే రక్షణమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దేవా. జక్క ఇంటికి ఇదివరకు లక్షలు వచ్చేవి, నీ వెళ్ళిన తర్వాత రక్షణ వచ్చింది నాయన. లక్షలు కరిగిపోయేవి, రక్షణ నిలిచిపోయేది. నిలిచిపోయే ఆస్తి వైపు పరుగులు పెట్టే మనసు దయచేయండి. ఇంతలో కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారు అంటున్నావు. రాత్రికి రాత్రి కేరళలో 2 ఊళ్ళు కొట్టుకుపోయినాయి తండ్రి నాయన. ఎవరు వారిని రక్షించలేకపోయారు. ఏ జామును ఏం జరుగుద్దో మాకు తెలియదు, ఏ సమయమందు ఏం జరుగుద్దో మాకు తెలియదు. దినములు చెడ్డవి గనక సమయమును పోనివ్వక అజ్ఞానుల వలె కాక మీరు జ్ఞానవంతులుగా ఉండమంటున్నావు. సమయాన్ని పోగొట్టుకోకుండా సమయాన్ని చాలా జాగ్రత్తగా కాపాడుకునే మనసు దయచేయనాయన. దైవజనుల్ని నీవు నిలబెట్టుకుని మీరు అందించిన శ్రేష్టమైనటువంటి వాక్యమును బట్టి వందనాలు. మా హృదయం అనే పలకల మీద వాటిని ముద్ర వేసుకుని నిరాకర పర్యంతం దేవా తండ్రి వాటిని ధ్యానిస్తూ జాగ్రత్తగా వాటిని పట్టుకుని అంతం వరకు మా విశ్వాసాన్ని కాపాడుకుని జాగ్రత్తగా ముందుకు సాగే కృప దయచేయనైనా. తండ్రి నువ్వు సెలవిస్తూ ఉన్నావు దేవా తండ్రి, దైవ బిడ్డలు ఎలా ఉండాలో సెలవిస్తూ ఉన్నావు. ఇదిగో ఎక్కడికక్కడ నాయన ప్రభు పాపం విచ్చలవిడిగా పెరుగుతూ ఉన్నది. పరిశుద్ధతకి చోటు ఇవ్వలేకపోతూ ఉన్నారు. పరిశుద్ధులను నీకు చోటు ఇచ్చి నీ కృపలో సాగు భాగ్యం దయచేయనైనా. మమ్మల్ని అందరినీ పాములు వలె వివేకులుగాను, పావురం వలె నిష్కలంకమైన బిడ్డలుగాను ఉండమంటున్నావు. ఆ రీతిగా ఉండే మనస్సేమని ప్రార్థిస్తూ ఉన్నాను దేవా తండ్రి. సేవకులు నిలబెట్టుకున్నావు, విశ్వాసులైన వారిని నిలబెట్టుకున్నావు, అందును బట్టి వందనాలు. సంఘ బిడ్డలందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను దీవించు నాయన. ఎవరికి ఏ సమస్య ఉన్నదో, ఏ ఇబ్బంది ఉందో తండ్రి, ఏ ఇబ్బంది మధ్యలో బిడ్డలు నాయన నలుగుచ్చు ఉన్నారు, వారి ఇరుకులు ఇబ్బందులన్నీ కూడా తీసివేసి సహాయం చేయండి దేవా. ఇంటిలోనికి శాంతినివ్వండి, ఇంట్లో సమాధానం ఇవ్వండి. ఈ నూతన గృహాన్ని శాంతితో సమాధానంతో నింపు నాయన. ఫ్యాన్ లేకపోయినా పర్వాలేదు కానీ ప్రేమ ఉండాలి తండ్రి. ప్రేమ లేనివాడు నా వాడు కాడు అన్నావు. ఇంట్లో మీరు ఇచ్చినటువంటి ప్రేమను బట్టి వందనాలు. నిరాకడ పర్యంతం ప్రేమ కలిగి నిత్యము నీ కొరకు వాడబడే కుటుంబం వలె నీ బిడ్డలు వాడుకోండి. ఈ సమయమందు దేవా నీ దీవెన ఆశీర్వాదాలతో నీవే నీ బిడ్డలు నింపండి. పరిచారకుల్ని అలాగే ప్రభువా విశ్వాసులైన వారిని, దైవ సేవకులందరినీ కూడా నువ్వు నిలవబెట్టుకుని నిరాకడ పర్యంతం నీ కృపలో వాడుకోమని యేసుక్రీస్తు అతి శ్రేష్ఠ నామమున
ప్రార్థించి అడిగి వేడుకొనుచు ఉన్నాము తండ్రి, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మన దిన ఆహారం నేడు మాకు దయచేయము. బిడ్డల అపరాధం చేసిన వాడు మీకు క్షమించిన ప్రకారం మా అపరాధములు క్షమించండి. శోధనలను తీక కీడును తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమెన్. ప్రవేశు రక్తానికి జాయము, అపవాది క్రియలకు లాయము. ప్రవేశు రక్తానికి జాయము, అపవాది క్రియలకు లాయము. ప్రవేశు రక్తం సంపూర్ణమైన విషయము, అపవాది క్రియలకు అనంతకాల నాశనము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమెన్, ఆమెన్, ఆమెన్. సృష్టికర్త తండ్రి యొక్కయు, రక్షణకర్త యేసు ప్రభు యొక్కయు, ఆదరణకర్త పరిశుద్ధాత్మ యొక్కయు త్రియేకాత్మ దేవుని దీవెన ఆశీర్వాదాలు ప్రాంతవాసులకును వచ్చిన సంఘమునకును ఇంటి వారికి సమస్తమునకు త్రిత్వదేవుని దీవెనలు సమృద్ధిగా ప్రభు దయచేయునుగాక. ఆమేన్. దివ్యాదేవుడు నిన్ను దీవించునుగాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండవు క్రీస్తు రక్షించునుగాక, పరమా వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, దైవన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అందజేయునుగాక. విజయాము ఈ పాట ఇనువారికామెన్, విజయాము ఈ పాట ఇనువారికామెన్. మిత్రులారా రము మైత్రితో పరా మార్ధికమైన మాటల్ వాసింతు మన్నానాతో విను. మిత్రులారా రము. అందరికీ మరణాత, అందరికీ వందనాలు. వందనాలమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.